ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయిపోయింది. అసలు ఏం జరిగింది క్లారిటీ. యాక్చువల్ వచ్చేసి అవి మరి ఆయన ఎందుకు వచ్చింది నీ దాంట్లోకి? ఆయన ఎందుకు వచ్చిందంటే ఛానల్ ఎప్పటికైనా నీది నీకే ఉంటుందని నీకు తెలియదా? లేదంటే ఆయనకి యూట్యూబ్ ఛానల్ లేక మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు అప్పుడు? నేను వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడన్నా క్రాషెస్ వస్తే నా ఛానల్ నేను తీసుకుంటా అని చెప్పిన ఆయనకి. మా గొడవలే నీది ఎట్లయితుంది ఛానల్? అంటే ఇద్దరం కలిసి బెల్ట్ చేద్దాము అని మాట్లాడుకున్నారా? లేదంటే ఆయన దగ్గర నువ్వు ఒక ఎంప్లాయీ లాగా నీకు మంత్లీ ఇంత సారీ లాగా మాట్లాడు? అదే ఆయనకు అర్థం. రెమో అనే వ్యక్తి ఎలా పరిచయం అయింది? ఆ అమ్మాయిని టీంలోకి నువ్వు పిలిపించినావా లేదంటే ఎవరైతే రెమో ఉన్నారో రెమో పిలిపించారా? ఈ కంటెంట్ వచ్చిన ఈ కంటెంట్ అది ఇప్పుడు జరిగిన ఏదైతే గొడవ ఉందో నీ తప్పుందా లేదా? శిల్పకు మీకు ఏదో డిస్కషన్ వెళ్ళిపోయిన తర్వాత అరే రేపు పొద్దున నా పరిస్థితి కూడా ఇది వస్తుందని నీకు అనిపించలేదా? నా ఛానల్ నాదే కదా, ఇది ఎన్ని రోజులకు ఉన్న నా ఛానలే అని చెప్పలేదు ఏ రోజు నువ్వు? ఓపెన్ ఎప్పుడన్నా నీతో అన్న సందర్భాలు ఉన్నాయా నేను వెళ్ళిపోతా నాకు నచ్చట్లేదు? ఇలాంటి సందర్భంలో అన్నదా? డబ్బుల గురించి గొడవ వచ్చిందా? రెమో అనే వ్యక్తి ఆమె కమిట్మెంట్ అడిగిందని గొడవ? ఆమె చెప్పింది నమ్మి అంటున్నావు. ఏదో ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఏదో బురద చల్లాలన్న ఉద్దేశంతో చల్లుతున్నారా? కమిట్మెంట్ అనే ఉద్దేశం? శిల్పని ఈ కమిట్మెంట్ అనే పదం అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పింది, ఆమె చెప్పింది ఆ విషయం అనేది. సెకండ్ అమ్మాయిని తెచ్చుకున్నాను, వాళ్ళిద్దరు ఒక ఇప్పుడు నువ్వైతే శిల్ప విషయంలో చెవులతో నిన్నయా కళ్ళతో చూసినాయా? ఇక్కడ మీరు నాటకాలు చేసినట్టున్నట్టుంది. ఎట్లా? ఎందుకంటే ఆల్రెడీ శిల్ప వచ్చింది ఫస్ట్, ఆల్రెడీ ఛానల్ బెల్ట్ అయింది, మళ్ళీ ఈ అమ్మాయితో మళ్ళీ బెల్ట్ అవుడైంది అంటే అది శిల్ప కంటే ఎక్కువ ఈ అమ్మాయిని బోల్డ్ చూపించారు అనుకుంటారా? శిల్పని ఎక్కువ బోల్డ్ గా చూపించిన అనుకుంటారా మీరు? ఛానల్ మన ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి ఇద్దరు పొత్తులని ఎందుకు పేపర్ రాసుకోలేదు? పేపర్ అంటే హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే కాంట్రవర్సీకి కేరాప్ అడ్రస్ సృజన్, శిల్ప, ఇంకెవరు శిల్ప, మర్దల్, ఆంధ్ర కుట్టి, వీళ్ళందరికీ ఆల్ ఇండియా అందగాడు. ఓకే హాయ్ తమ్ముడు, నమస్తే. బాగున్నావా? బాగానే ఉన్నా. హీట్గా బాగానే ఉన్నా. అంతేనా? హీట్గా అంటే ఏం లేదు అన్న, జరిగినాయి నేను నిజాలు చెప్తే లాస్ట్కు నన్నే బ్లేమ్ చేస్తున్నారు కొందరు అయితే. ఓకే అసలు అది కాదు తమ్ముడు, అసలు ఏం జరిగింది? కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పినావు, మా వ్యూవర్స్ కోసం తెలవాలి కాబట్టి అడుగుతున్నా. అసలు ఏం జరిగింది? ఎందుకు గొడవ అయింది? ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మంచిగా ఉన్నారు, ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయిపోయింది. అసలు ఏం జరిగింది క్లారిటీ? యాక్చువల్ వచ్చేసి అవి మేము రీసెంట్ ఫస్ట్ నుంచి అయితే మస్తు ఒక అన్న తమ్ముడు అనే రిలేషన్లో మంచిగా, ఎంత అంటే అంత వాళ్ళు కూడా అంత రిలేషన్లు ఉండరు, ఆ విధంగా మేము వండుకుంటూ పోయినాం, మంచిగా ఉన్నాం, ఏదన్నా షేర్ చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి, అంతా మంచిగానే సక్రమంగా ఉన్నది, మంచిగా టీమ్స్ కూడా బిల్డ్ అయినాయి, మంచిగా మనకంటూ ఒక ఐడెంటిఫై వస్తుంది అనే సిచ్యువేషన్లో ఇవన్నీ అయినాయి. ఏ విధంగా అయినాయి అంటే అన్న అవి వచ్చేసి 2 ఛానల్స్ నావి, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నావి, నా మెయిల్ పైన ఆయన దగ్గరికి నేను రాకముందు నుంచి అవి నేను యూజ్ చేసుకుంటూ ఉండేవాడిని అయితే ఇట్లా రన్ చేసుకుంటూ ఇప్పుడు నా ఛానల్స్లో పెట్టుకొని నా ఛానల్స్లో వీడియోస్ పెడితే లాస్ట్కి ఎవరి ఛానల్స్ అనుకుంటారు అన్న? నా ఛానల్స్ అనే అనుకుంటారు. నేను అదే ఫ్లోలో వెళ్ళిపోయినా, నా ఛానల్స్లో పెడుతుండే నా ఛానల్స్ 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఛానల్స్ అన్నీ కొంచెం వైపులోకి వచ్చినాయి. ఒకసారి వద్దాం, అక్కడికి వద్దాము. ఇప్పుడు నీ ఛానల్స్ అనుకొని వీడియోస్ చేసినావు, ఓకే అన్న. మరి ఆయన ఎందుకు వచ్చింది నీ దాంట్లోకి? ఆయన ఎందుకు వచ్చిందంటే నేను ఆయన దగ్గర నేనే వచ్చిన, అతని దగ్గరికి వెళ్ళినా అన్న. అప్పుడు నా దగ్గర ఒక పేజ్ ఉండే, దాంట్లో 2 లక్షల చేంజ్ ఉండే, ఒక పెద్ద వ్యక్తిది. ఆ పేజ్ నుంచి ఆయన మెసేజ్ చేస్తుంటే ఆయన దగ్గరే పోయి ఉంటే ఆ నుంచి మంచిగానే ఉండే, నా 2 లక్షల ఫాలోవర్స్ ఉన్న పేజ్లో ఆయన కొలాబ్స్ అవి ఇవి మంచిగా చేసుకుంటూ ఉండే, మంచిగా ఉన్నాం, అప్పుడు కూడా మంచిగా ఉన్నాం, అంతా మంచిగానే ఉన్నాం. లాస్ట్కి వచ్చేసి ఆ ఛానల్ వచ్చేసి కొన్ని సమ్ రీజన్స్ వల్ల అది అకౌంట్ అయితే వెళ్ళిపోయింది. ఓకే, ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను అన్న, నా ఛానల్ తర్వాత ఆయన పాస్వర్డ్ మార్చుకున్నాడు, ఇదే కదా చెప్పి. అయితే నేను ఏమంటున్నా, నీ ఛానల్ అయితే ఆయన ఎందుకు పాస్వర్డ్ మార్చుకుంటాడు?
ఇంకోటి అన్న ఇదొక పాయింట్. ఇంకోటి నీ ఛానల్గా ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళవు, ఇద్దరు కలిసి చేశారు. విల్లా తీసుకునేటప్పుడు డబ్బులు పెట్టింది ఎవరు? మీకు ఫుడ్ కావచ్చు, ప్రతిదానికి ఖర్చు పెట్టింది ఎవరు? ఎడిటింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి ఒక వీడియో షూట్ చేసినా అంటే 1,90,000 ఉంటాయి. ఇవన్నిట్లకి స్పాన్సర్గా కావచ్చు, అది చేసిన వాళ్ళు ఎవరు? ఇంకోటి, నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, మీరు యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఛానల్ నాది ఎన్ని రోజులకైనా నాదే అని నువ్వు చెప్పలేదా? చెప్పలే అన్న. అప్పుడు ఆయన అడగలే, నేను చెప్పలే. అప్పుడు రిలేషన్ మంచిగా ఉండే అన్న, రిలేషన్ మంచిగా ఉండే కాబట్టి నేను అట్లా అడగలే. పైసలు పెట్టిరా ఎవరు అని అడిగారు, ఆయననే పెట్టిండు. నేను ఒప్పుకుంటా, ఇప్పటికైనా ఒప్పుకుంటా. ఆయన పెట్టిందని రూపాయి కూడా పెట్టలేదు అని నేను చెప్పా అన్న. ఇప్పటికి కాదు ఎప్పటికీ చెప్పా. ఆయన పెట్టిన దాన్ని పెట్టలేదని ఎప్పుడు చెప్పా. పెట్టిండు, మాకు ఫుడ్ పెట్టిండు. ఆయన నాకు ఎడిటింగ్ చేసుకొని సిస్టమ్ కూడా ఇచ్చిండు. కానీ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో నేనే నేర్పించిన అని అన్నాడు. అది తప్పు, కానీ నేను నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి. తమ్ముడు, పని అనేది నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రెస్టేషన్లో ఆయన మాట అనొచ్చు, దాన్ని క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు అది పెద్ద అది కాదు కదా, వీడియో ఎడిటింగ్ అనేది యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్నాను. ఆయన నేర్పిస్తే సరే, వదిలే ఒకటి సరే నేర్పిస్తే నేర్పించిండిలే, కిరీటం ఏం కింద పడతలేదుగా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ క్రాష్ వచ్చింది ఎక్కడి నుంచి అని అడిగినావు అన్న. అదే అన్నట్ల మీరు ముందు స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ ఛానల్ నీది అని చెప్తున్నావు. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. మీ ఇద్దరిది అయినప్పుడు మనం ఇంటర్వ్యూలు అంటే ఏదైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఛానల్ ఎప్పటికైనా నీది నీకే ఉంటుందని నీకు తెలియదా? లేదంటే ఆయనకి యూట్యూబ్ ఛానల్ లేక మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, అప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడైనా క్రాషెస్ వస్తే నా ఛానల్ నేను తీసుకుంటాను చెప్పిన ఆయనకి? మేము వెళ్ళిపోతామని అయితే మేము మాకు గొడవలు అయ్యేదా కూడా మేము ఇట్లా విడిపోము అనే థాట్లోనే ఉన్నాం అన్న. విడిపోము అనే థాట్లోనే ఉన్నాం. ఒక ఇన్స్టాగ్రామ్కు 100K వచ్చిర్రు. వచ్చిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాడు అన్న. నీకు చెప్పి చేసిండా చెప్పకుండా చేసిండా? ఫస్ట్ చెప్పకుండా చేసిండు అన్న. చెప్పకుండా చేసిన తర్వాత పాస్వర్డ్ అన్న లాగౌట్ అయిపోయింది నా దాంట్లో అంటే పాస్వర్డ్ చేంజ్ చేసిన అన్నాడు. పాస్వర్డ్ చేంజ్ చేసిన అన్న మళ్ళీ అన్న నా దాంట్లో కూడా లాగిన్ చేయవా అంటే మొబైల్ తీసుకొని లాగిన్ చేసిండు ఆయన. లాగిన్ చేసిన తర్వాత పాస్వర్డ్ చెప్పవా అన్న అంటే పాస్వర్డ్ చెప్పలే. చెప్పకుండా అన్న అట్లే చెప్పవు, నా ఛానల్ కదా, నా దగ్గర ఉండాలి, నీ దగ్గర నా ఓన్ ఛానల్ అప్పుడు నేను నీకు లాగిన్ ఇచ్చిన నీ మీద నమ్మకంతో, నువ్వు నా మీద ఎందుకు నమ్మకం పెట్టుకుంటలేవు అన్న అని అడిగిన. అడిగితే లేదురా అవి నా ఛానల్స్ అన్నాడు. అన్న నీ ఛానల్స్ ఎట్లా, అవి నాయి కదా అని ఆ నుంచి అట్లా గొడవ స్టార్ట్ అయింది. ఇక ఓకే, ఒక విషయం మనలో మాట ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, ఒక ఛానల్ని బెల్ట్ చేసి ఇద్దరు కష్టం ఉంది దాంట్లో పైకి తెచ్చింది. నీది ఎట్లయితుంది ఛానల్? అంటే నా ఛానల్స్ నాయన్న, మనీ పెట్టింది అయినా యూట్యూబ్ ఆయన ఇన్స్టా రెండు ఉన్నాయి. రెండు ఉంటే దాంట్లో ఇన్ని రోజులు ఆయన మనీ పెట్టిన దాంట్లో ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ రెవెన్యూ కానీ ఆయన పెట్టిన దాంట్లో ఆయనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మా క్రాషెస్ వచ్చిన తర్వాత లొల్లులు అయిన తర్వాత రెండు ఛానల్ నేను నా స్వార్థం కోసం కూడా నేను చూసుకోలే అన్న. రెండు ఛానల్స్ నాకే అయ్యి అని నేను అడగలే. రెండు ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టా అండ్ యూట్యూబ్ రెండు ఉన్నాయి కదా. నువ్వు ఏదన్నా అది నీకే వదిలేస్తున్నా, నువ్వు ఇన్స్టా తీసుకుంటావు ఇన్స్టా తీసుకో, అండ్ యూట్యూబ్ తీసుకుంటావా యూట్యూబ్ తీసుకో అని చెప్పి ఏదన్నా ఒకటి తీసుకో, ఏదన్నా ఒకటి నాకు ఇయ్యను ఆ విధంగా అన్న తర్వాత అట్లా కూడా మీ అవి రెండు ఛానల్స్ నాయి, నేను మెయింటైన్ చేసుకున్నా, నేను ఖర్చు పెట్టుకున్నా అది అన్నాడు అన్న. ఆయన నన్ను ఎట్లా ఆశించిండు అంటే ఒక ఎంప్లాయీ లెక్క ఆశించిండు అన్న. అంటే ఎంప్లాయీ లెక్క చూసి నేను ఒక సొంత అన్నగా లెక్క నేను చూసిన. నేను ఇంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నాను రోజులు నేను ఒక రూపాయి నేను ఆయన అడగలేదంటే ఎందుకు అడగలేదన్న, నేను ఒక అన్న నా ఛానల్సే కదా అని నేను ఒక రూపాయి కూడా అడగలే. అడగకుంటే లాస్ట్గా అడగానే తప్పు నాది అయిపోయింది ఇప్పుడు. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరం కలిసి బెల్ట్ చేద్దాము అని మాట్లాడుకున్నారా, లేదంటే ఆయన దగ్గర నువ్వు ఒక ఎంప్లాయీ లాగా నీకు మంత్లీ ఇంత సాలరీ లాగా మాట్లాడుకున్నారా? లేదన్న, ఇద్దరం కలిసి బిల్డ్ చేద్దామని అన్నాడు. బిల్డ్ చేద్దామని అంటే సరే అన్న. ఇద్దరు ఓనర్లు అవుతారు అప్పుడు? అదే అన్న, అదే ఆయనకు అర్థం కాకనో లేకుంటే ఆయన స్వార్థం చూసుకుంటుండో ఇలా నేను నా స్వార్థం చూసుకుంటుండో ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకు తెలుసు మొత్తం అన్న. ఇప్పుడు లాస్ట్కు నా ఛానల్స్ కదా అన్న, నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నావు, నా పైన నీకు నమ్మకం లేదు, నువ్వు నాతోటి జర్నీ చేయలేవు, నేను నిన్ను ఎంత నమ్మినా నువ్వు నన్ను అంత నమ్ముతలేవు, అలాంటప్పుడు ఇద్దరం కలిసి ఉండడు వేస్ట్ అన్న. సరే నా ఛానల్ ఇప్పుడు రెండు ఛానల్స్ ఉన్నాయి, నీకే వదిలేస్తున్నా, ఏదన్నా ఒక నువ్వు తీసుకో ఏదన్నా ఒక నేను తీసుకుంటాను అన్న. అట్లా కూడా యాక్సెప్ట్ చేయకుంటే నేను వేరే కాడికి ఒక చోటు తీసుకుపోతే అక్కడ కంప్లీట్ అవి ఇవి అని కంప్లీట్ అయితే అస్సలు ఇవ్వలే, ఇచ్చినా అని కూడా నన్ను అది చేసిండు. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఏం జరిగింది అనేది చాలామంది క్లారిటీ లేదు. ఓకే, సృజన్
అంటే ఏంది అసలు సుజన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అంటే ఎక్కడి నుంచి వచ్చిండు, ఫస్ట్ ఏం చేసేవాడు, తర్వాత ఇతని పేరేంటి, ఇది శేఖర్, రెమో దగ్గరికి ఎట్లా వచ్చిండు, ఒకసారి అది క్లారిటీ ఇవ్వు. యాక్చువల్లీ నేను విలేజ్లో ఉన్నప్పుడు ట్రోలింగ్, ఆయన డిజిటల్ ప్రమోటర్ ఇవి చేస్తుండే. అండ్ నేను ఓకే. అండ్ ఆ పేరు ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలే. హైపర్ ఆద్ అనే పేజ్ని ఫ్యాన్ పేజ్ లెక్క యూజ్ చేసిన. హైపర్ ఆద్ అన్న ఫ్యాన్ పేజీని నువ్వు మెయింటైన్ చేసేవాడు? ఫ్యాన్ పేజీ నేను మెయింటైన్ చేసిన. 2 లక్షల ఫాలోవర్స్ ఉండే. ఓకే. ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఫుడ్ డొనేషన్స్ చేయాలనే థాట్ అన్న నాకు. ఇప్పుడు నేను ఒక డిజిటల్ ప్రమోటర్ని, కొంచెం మనీ వచ్చేది నాకు అప్పట్లో. మనీ వచ్చేది అయితే నాకు ఇంత మనీ పెట్టుకొని నా స్తోమతకు తగ్గట్టు నేను బయటలోకి ఒక ఫాస్ట్ ఫుడ్, ఒక థమ్స్అప్, ఒక 10 రూపీస్ కూల్ డ్రింక్, ఏదో ఒక నా వంతు నేను ఇవ్వాలని నాకు వచ్చిన థాట్. చిన్న డొనేషన్ లాగా చేయాలి అది నాది డ్రీమ్ అనుకొని ఏమన్నా అనుకొని నా ఇంటెన్షన్ అది. ఆ థాట్ తోటి అటుకెళ్ళి మా సైడ్ ఎక్కువ ఉండరు అన్న. అంటే చేయాలని ఉన్నా కూడా ఆడ ఏంటంటే తక్కువ మంది ఉంటారు. ఉన్న వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఒకరితోటి కొట్టడం అది చేస్తూ ఉండేవాళ్ళు. అయినా ఆడ నాకు చేద్దాం రా అంటే ఎవరు సపోర్ట్ లేకుండే. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరు కానీ సపోర్ట్ చేయకపోతే, సరే ఈ నుంచి మనం ఇప్పుడు మన దగ్గర ఇన్ని పేజెస్ ఉన్నాయి. నా దగ్గర అప్పుడు ఉన్నప్పుడు దాదాపు ఒక 70 పేజెస్ దాకా యూజ్ చేస్తూ ఉండేది ఒక్కనే. అందులో ఈ అన్న పేజీ కొంచెం పెద్దది. ఈ పేజీ తోటి కొందరు మెసేజ్ చేసి వచ్చిన తర్వాత ఈ రెమో అనే వ్యక్తి ఎలా పరిచయం నీకు? నేను ఆయన కాంటాక్ట్ చేసిన అన్న. ఈ పేజ్ నుంచి, హైపర్ ఆద్ అనే పేజ్ నుంచి ఆయనకు హాయ్ అని పెడితే రిప్లై ఇచ్చిండు. రిప్లై ఇచ్చుడుతో మెసేజ్ నీ దగ్గర నుంచి వెళ్ళింది అక్కడికి? నేనే ఇచ్చినాను. ఓకే. నేనే మెసేజ్ చేసిన, అన్న నాకు ఇట్లా డొనేషన్ కంటెంట్ ఉంది, ఇట్లా చేద్దాం అనుకుంటా. ఆయన ఇన్ని రోజులు యూట్యూబ్ చేసేవాడు. అవును, యూట్యూబ్ చేస్తుంటే అన్న ఇట్లా నేను కంటెంట్ తీద్దాం అనుకుంటున్నా, సపోర్ట్ ఏమైనా చేస్తావా అంటే డెఫినెట్లీ రా చేస్తా, నువ్వు రారా చిన్న అని అన్నాడు. చిన్న అని పిలుస్తాడు అన్న మంచిగా. చిన్న అని పిలుస్తాడు. అయితే పోయిన తర్వాత ఛానల్ ఉంది కదరా, ఈ ఛానల్లో ఆయన రీసెంట్ కంటెంట్ తీసేవాడు. ఆ కంటెంట్ నీ దాంట్లో కొలాప్స్ చేయరా, నీ దగ్గర ఒక పేజ్ ఉంది కదా, పెద్ద పేజ్ ఉంది కదా, ఆ పేజ్లో కొలాప్స్ చేయని అంటాడు. సరే అన్న నేను నీ దగ్గర ఉంటున్నా, అన్నం తింటున్నా, చేస్తా అని చెప్పిన. లాస్ట్కు ఇట్లా అప్పుడు అకౌంట్ ఉండే, ఇట్లా పోగా అరే నీకు ఎడిటింగ్ వచ్చిన ఎడిటింగ్ వేయు అని చెప్పిండు. అంటే నాకు మొబైల్లోనే అయితే వస్తుంది, సిస్టంలో రాదు, నాకు సిస్టమ్ టచ్ లేదు. కావాలంటే ఎక్కడ నేర్చుకొని అయినా నేను కావాలంటే నీకు వర్క్ చేసి పెడతా. ఏంటంటే నాకు నేను చేసే కంటెంట్ నాకు సపోర్ట్ అంటే నువ్వు వచ్చి నా కెమెరాలో ఉండు అని అనలే. ఎట్లా అంటే ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఒక కెమెరా పట్టుకోండి లెక్క, ఏదో ఒకటి నీ తగినంత నాకు హెల్ప్ చేయని చెప్పేసి ఆయన దగ్గర వచ్చిన తర్వాత మీరు వీడియోలు చేయాలి అనుకోని ఫస్ట్ మీరు ఇద్దరు ప్లాన్ చేశారా, లేదంటే మీకు అంతకన్నా ముందు ఒక అమ్మాయి శిల్పా అని ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి నీకు ఫ్రెండా, లేదా ఆ అమ్మాయిని టీంలోకి నువ్వు పిలిపించినావా, లేదంటే ఎవరైతే రెమో ఉన్నారో రెమో పిలిపించారా? యాక్చువల్ ఏంటంటే నేను ఈ డొనేషన్ కంటెంట్ తీస్తూ ఉంటే ఈ కంటెంట్ వచ్చిన ఈ కంటెంట్ వద్దు, కొంచెం ఇప్పుడు ఈ సమాజానికి ఇలాంటి కంటెంట్ అయితేనే చూస్తారు, బోల్డ్గా వెళ్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ తోని ఇట్లా వెళ్తే తక్కువ సమయంలో కొంచెం ఎక్కువ వైపు వస్తుంది, అలానే మనకు రెవెన్యూ కూడా వస్తుంది, ఇట్లా నువ్వు ఇంటికి కూడా ఎంతో కొంత మనీ పంపించుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఓకే అన్న చేయగలుగుతా, కానీ ఈ డొనేషన్స్ కంటెంట్ అండ్ ఈ కంటెంట్ రెండు చేస్తా, దానికే దీనికి అని చెప్పేసిన. ఓకే సరే అని అక్కడికి అయిపోయింది. నాతో చేయనీకి ఎవరన్నా ఒకరు కావాలి కదన్న, ఆయననే సర్వే చేసి ఎనికిండు ఎవరన్నా చేస్తారా, అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో ఎనికిన తర్వాత ఈ శిల్ప అని ఈ రెమో శేఖర్కి ఎప్పటి నుంచో కాంటాక్ట్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు నాకు తెలియనప్పటి నుంచో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే. నాకు 2-3 ఫొటోస్ చూపెట్టిండు, చిన్న ఈ అమ్మాయితో చేస్తావా అంటే అన్న మంచి అమ్మాయి అయితే చేస్తా, ఏం ప్రాబ్లమ్స్ అవి ఉండకుండా, ఫస్ట్ క్లియర్గా ఏమన్నా నువ్వు మాతో వేపిస్తున్నావు అండ్ నా ఛానల్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడుకుందాం అంటే అవన్నీ ఏమద్దరు చిన్న మనం మంచిగా ఉంటే అందరికి మంచిదే అనుకుంటా కూల్గానే ఉన్నాం. కూల్గా ఉన్న తర్వాత శిల్ప దగ్గర నన్ను తీసుకుపోయాను, అంటే ఫస్ట్ నాతో చేసిన అమ్మాయి దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టి ఈ ఛానల్ ఉంది అంటే అది నా ఛానల్, ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్స్లో వీళ్ళిద్దరు వీడియో చేయండి, చేసిన తర్వాత శిల్ప నీకు ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పిండు.
నేను అమౌంట్ గురించి మాట్లాడలే, అవి నా ఛానల్స్, నేను మాట్లాడలేనన్న. ఇద్దరం చేసుకుందాం ఇక్కడ, మేము శేఖర్ నేను ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాం. ఎట్లా అంటే ఇట్లా చేద్దాం, మనకు ఛానల్స్ ఉంటాయి అండ్ మనం కూడా ఒక టీం బిల్డ్ చేద్దాం అనే థాట్లో ఇద్దరం అనుకునే చేసినాం. శిల్ప ఓకే అన్నది, ఓకే ఇలా కంటెంట్ తీస్తా అంటే శిల్పకు కూడా ఫస్ట్ ఏమని చెప్పినంటే నార్మల్ కంటెంట్ శిల్ప, ఇట్లా కపుల్స్ కంటెంట్ చేయాలి అని అంటే ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. చేసిన తర్వాత ఇక ఇట్లా కొన్ని వీడియోస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మా మ్యారేజ్ వీడియో ప్లాన్ చేసి ఉండే, మ్యారేజ్ వీడియో ప్లాన్ చేసి ఉండే, స్కూల్ డ్రెస్సులతో, స్కూల్ డ్రెస్, అది మంచిగా సక్సెస్ అయింది అన్న. అది ఒక మిలియన్స్ కాదు, అది వేరే వ్యూస్ వెళ్ళిపోయింది. అది ఆ వ్యూస్ వెళ్ళిన ఒక 1 వీక్లో మా ఛానల్ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, జనాలకు వెళ్ళిపోయారు మీరు, జనాలకి వెళ్ళిపోయారు, వచ్చారు, చేసారు. చేసేటప్పుడు ఇప్పుడు శిల్పకి పేమెంట్ ఎంత మాట్లాడారు? పేమెంట్ ఫస్ట్ మాట్లాడుకోలే అన్న, కొంచెం మనకు యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే 3 months అవుతుంది, 3 months 2 months, అంటే మన కంటెంట్ అప్పుడు మా వచ్చే వ్యూస్ని బట్టి 3 months అవుతుంది. 3 months తర్వాత ఇంత పేమెంట్ ఇస్తామని మాట్లాడుండే. మాట్లాడిన తర్వాత ఓకే 3 months అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు అప్పటికి పేమెంట్ అనేది తక్కువ, అంటే మా మెయింటెనెన్స్ సరిపోయేంత బడ్జెట్లో వచ్చేది ఉండే. అదే ఇక అదే మెయింటెనెన్స్ చేసుకుంటే అట్లున్నాం. ఉన్న తర్వాత ఇక శిల్పకు సమ్ రీజన్స్, ఇంట్లో ఫోర్స్ వల్ల ఎన్రోల్ చేస్తున్నావు నువ్వు, నీకు మనీ వస్తలేవు, ఎందుకు చేస్తున్నావు అది ఇదని వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తే ఈయన దగ్గరికి వచ్చి అడిగింది. 3 months అవుతున్నాయి కదా, ఇట్లా పైసలు ఇవ్వగలుగుతావా శేఖర్ అని శిల్ప వచ్చేసి శేఖర్ని అడిగింది. ఇప్పుడు నా దగ్గరనైతే సెట్ కావు అని ఈయన చెప్పేసిన తర్వాత శిల్ప చెయ్యని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాం ఇద్దరం, అయినా నేను రిక్వెస్ట్ చేసుకొని శిల్ప చేద్దాం, ఇప్పుడు మన ఛానల్ మంచి సక్సెస్లు ఉన్నది, ఇంకొంచెం కష్టపడదాం, కష్టపడిన తర్వాత వచ్చిన దాంట్లో నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తా అని అప్పుడు 10,000 మాట్లాడుకున్నాం అన్న. మంత్లీ 10,000 శిల్పకు 10,000 మాట్లాడుకుంటే మా దగ్గర సెట్ కాకుండా, నా దగ్గర ఆయన దగ్గర సెట్ కాకుండా వాళ్ళని ఇలా అడిగి ఇద్దరం సెట్ చేసి అదే శిల్పకు మంత్లీ 10,000 ఇచ్చారు. పేమెంట్ అంత ఇవ్వలేదు, ఫస్ట్ 3,000 ఇచ్చినాం, అంటే అప్పుడున్న 3,000 ఇచ్చినాం, ఇంక ఇస్తామని చెప్పేసిన తర్వాత ఇక అదే వేళ ఇక వాళ్ళ ఇంట్లో కూడా ఫోర్స్ ఎక్కువ అయిపోయింది, మరి అన్నది. అన్న దానికన్నా ముందు ఈయన కంటెంట్ చేంజ్ చేస్తా అన్నాడు అన్న. కొన్ని రోజులు అయిన తర్వాత కంటెంట్ చేంజ్ చేద్దాం, కపుల్స్ లెక్కలే. కంటెంట్ చేంజ్ చేస్తా మీన్స్ కంటెంట్ అంటే మేము ప్లాన్ చేసుకున్నది ఎట్లా అంటే ఫస్ట్ కపుల్స్ ప్లాన్ చేసుకున్నాం. కపుల్స్ దానికి వెళ్ళి ఇక ఇలాంటివి చేస్తే కొంచెం వైపు వెళ్తుంది అనే ఇంటెన్షన్లో మమ్మల్ని తీసుకెళ్ళిండు. అన్న ఇంత బోల్డ్ అంటే స్విమ్మింగ్ పూల్ వీడియో చూసారు, స్విమ్మింగ్ పూల్ వీడియో చూసారు. ఆ వీడియోలో ఏంటంటే ఇట్లా వేస్తే పోతే అన్న ఇంటెన్షన్ మా దానికి రింపేసిండు మొత్తం బ్రెయిన్లో. సరే ఓకే చేద్దాం, మన ఛానల్సే కదా, ఆడ యాక్టింగ్ చేసింది నేనన్నా. ఇప్పుడు అంటే నాదే మొత్తం ఉన్నది అని చెప్తలేను, నాది ఉన్నది, శిల్పది ఉన్నది, శేఖర్ది ఉన్నది. శిల్పది రాదానికి ఎందుకు రాదంటే ఆమెకు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి, అంటే అంత డేర్గా వచ్చి చేసే అమ్మాయి దొరకదు అన్న. అందుకు ఆ విధంగా నేను ఏమంటున్నా, ఏది చేసినా ఏం చేసినా ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, నీ తప్పు ఉందా లేదా? ఎలా అన్న ఇప్పుడు జరిగిన ఏదైతే గొడవ ఉందో దాంట్లో లేదన్న, లేదు. ఎందుకు లేదంటున్నావు? ఎందుకంటే అవి రెండు నా ఛానల్స్ కదా, నీ ఛానల్స్. నేను ఏమంటున్నా, రేపు పొద్దున ఈ రోజు మంచిగానే ఉంటారు ఎవరైనా, రేపు పొద్దున ఎఫెక్ట్ అవుతుందన్న ముందు చూపు లేదా నీకు? ఉందన్న, ఉన్నదని ఉంటుంది, అట్లా ఉంటుందని థాట్ ఉంది కానీ మేము మంచి రిలేషన్లో ఉన్నాం. ఎవరు? శిల్ప మీరు? శేఖర్ నేను మంచి రిలేషన్లో ఉన్నాం. రిలేషన్ అంటే మరి అదే రిలేషన్ అంటే ఒక మంచి బాండింగ్ లో ఉన్నారు, మంచి అన్నతమ్ముల్లాగా. అప్పుడు మేము ఒక మంచి అండర్స్టాండింగ్ మీద ఉండే, ఒక అన్నదమ్ములు అన్నదానికన్నా ఎక్కువ అన్న. ఇక ఇటు ఒక దోస్తాను కాదు, ఒక ఎట్లా అంటే అది మంచి రిలేషన్ అన్న, ఒక మంచి గట్టి రిలేషన్ లెక్క ఉండే. నీకు నమ్మకం ఉండే? నమ్మకం, నేను నమ్మిన అన్న. ఇక ఆయన నమ్మినో నమ్మలేదో నాకు తెలియదు కానీ నేనైతే నమ్మిన ఒక గట్టిగా. ఓకే, అయిపోయిన తర్వాత శిల్ప మీరు మాట్లాడుకున్నారు. శిల్ప ఎందుకు గొడవ పెట్టుకొని ఏదో ఒక వీడియో వచ్చింది, ఒక వీడియో తీసుకున్నాడు ఆయన ముందు చూపు వెళ్తుంటే నీకు ఎందుకు తెలియలేదని అడుగుతున్నాను. ముందు చూపు అంటే ఆయన ఆల్రెడీ శిల్ప వెళ్ళిపోయేటప్పుడు కూడా శిల్పతో ఏదో వీడియో తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది తర్వాత.
అంటే అక్కడ వాళ్ళకి ఇప్పుడు శిల్పకు మీకు ఏదో డిస్కషన్ వెళ్ళిపోయిన తర్వాత అరే రేపు పొద్దున నా పరిస్థితి కూడా ఇది వస్తుందని నీకు అనిపించలేదా? అనిపించింది అన్న. అనిపిస్తే నేను ఈ అన్న దగ్గర అడిగిన అన్న ఇట్లా కాకుండా ఉంటే అందరికి మంచిది అంటే అట్లెందుకు అవుతాం రా, మన ఇద్దరం మంచిగా ఉన్నాం కదా అని ఆ వేలు ఉన్నాం. మాకు ఏ రోజు నువ్వు అనలేదా మరి రెమోతో అనలేదా అన్న ఛానల్ నాదే కదా ఇది ఎన్ని రోజులకు ఉన్న నా ఛానలే అని చెప్పలేదా ఏ రోజు నువ్వు? అనలేదు అన్న, ఓపెన్గా చెప్తున్నా అనలేదు. అట్లా అందులో నీ తప్పు ఉంది కదా మరి, తప్పు అనుంటే బాగుండేదేమో కదా. అంటే ఆయన ఇప్పుడు ఆయన అట్లా ఫీల్ అయ్యింది మీన్స్ ఆయన డబ్బులు పెడుతున్నా కదా నా ఛానల్ అన్నట్టు కదా ఫీల్ అవ్వచ్చు కదా. అయి ఉంటాడు అన్న, అయ్యిండు. ఆయన అదే ఇంటెన్షన్లు ఉన్నాడు ఇప్పటికి కూడా, నేను కాదంటలేను. నేను కూడా ఒక ఇంటెన్షన్లు ఉన్నా, అవి నా ఛానల్స్ నా దగ్గరనే ఉంటాయని ఇంటెన్షన్లు ఉన్నా. ఓకే ఇంటెన్షన్లు ఉన్నా అంత అయిపోయింది. ఇప్పుడు గొడవ అయింది. గొడవ అయిన తర్వాత కూడా నేను 2 ఛానల్స్ నేనే తీసుకుపోతాను అనలే. 2 ఉన్నాయి, ఒక నువ్వు తీసుకో, నీ ఇష్టమైంది నువ్వు తీసుకో అన్న. యూట్యూబ్లో పైసలు వస్తాయి, ఇన్స్టాల్ అంటే రా, ఓన్లీ ప్రమోషన్స్ వరకే పైసలు వస్తాయి. యూట్యూబ్ పైసలు వచ్చేదే నువ్వు తీసుకో అన్న, పైసలు రాందే నాకు అని చెప్పిన. ఆడ కూడా యాక్సెప్ట్ చేయలే. చేయకుంటే ఇంకా నేనేం చేస్తాను రేపొద్దున, ఎందుకంటే తమ్మి అన్ని నిజాలే మాట్లాడాలి. ఎందుకంటే రేపొద్దున ఆయన కూడా వచ్చి నా ఇంటర్వ్యూలో కూర్చోవచ్చు, మళ్ళీ నువ్వు ఒకటి ఆయన ఒకటి అయితే ఇద్దరిని కలిసి కూర్చోబెట్టచ్చు. ఓకే అన్న అడగండి. ఓకే అన్న, ఈ టాపిక్ ఇప్పుడు నేను అడగలేదు అనేది వాస్తవంగా నిజమే. ఆయన ఏ ఇంటెన్షన్ ఉన్నాడంటే ఆయన లేదు జెన్యున్ గానే మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ తప్పు మాట్లాడుతున్నావు నేను అనట్లేదు. ఎందుకంటే నేను అనలేదన్నా, మేము అనుకోలే, బాండింగ్లో ఉన్నాను. నువ్వు ఇది కప్పిపుచ్చితే నేను అది గట్టిగా అడిగేవాడిని. కానీ ఓకే అయింది, శిల్ప వెళ్ళిపోయింది. శిల్ప మేజర్ కారం జెన్యున్గా చెప్పు, ఎందుకు వెళ్ళిపోయింది? డబ్బుల విషయంలో వెళ్ళిపోయిందా? డబ్బులు అన్న, కమిట్మెంట్ అడిగిందని వెళ్ళిపోయిందా? కమిట్మెంట్ అడిగినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేయలే కమిట్మెంట్కు. కాదు, ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరిద్దరికి ఏమైనా రిలేషన్లోకి వెళ్ళారా మీరిద్దరు? లేదన్న, ఒక స్క్రీన్ పరంగా ఒక యాక్ట్రెస్ మాత్రమే మీరు, ఓన్లీ యాక్టింగ్ అన్న. పైన నాకు ఏం ఫీలింగ్ లేదు, తనకు కూడా నా పైన ఎలాంటి ఫీలింగ్ లేదు. ఓన్లీ తెర పైన మేము ఏదైతే చేద్దామనే కెమెరా ముంగడికి వచ్చినప్పుడే మేము ఒక కపుల్స్ లెక్క అట్లా చేసినాం తప్ప ఆమె పైన నాకే ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇద్దరికి ఎవరిపైన ఎవరికి ఫీలింగ్, ఒక మంచి ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్ అన్న. ఓకే, ఎప్పుడన్నా నీతో శిల్ప కొంచెం తేడా కొడుతుంది నేను వెళ్ళిపోతా అని ఆయన లేనప్పుడు, అంటే మీ ఇద్దరికి ఆయనకంటే నీతో ఎక్కువ క్లోజ్గా పట్టుకోవడం కానీ ఇదంతా ఉండేది కాబట్టి ఎంతో కొంత బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. అండర్స్టాండింగ్ లేకుంటే మాత్రం ఏదవ్వదు. ఎప్పుడన్నా నీతో అన్న సందర్భాలు ఉన్నాయా నేను వెళ్ళిపోతా నాకు నచ్చట్లేదు అన్నదన్న? ఎలాంటి సందర్భంలో అన్నదంటే వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేసారు. డబ్బుల గురించి ఫోర్సా? కంటెంట్ ఇట్లా కంటెంట్ కోసం, కంటెంట్ గురించి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, పైసలు వస్తలేవు, ఏం వస్తలేవు, ఎందుకు పైసలు వస్తోకేనా వాళ్ళకి అంటే ఎంతో కొంత ఇవ్వాలి కదన్న పైసలు. అవునులే, అంటే ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అంటే కంటెంట్ చేయడం వరకు ఓకే, నువ్వు అంత కష్టపడి కంటెంట్ ఇస్తున్నావు, డబ్బులు కూడా వస్తలేవు కదా, నెగిటివ్ కూడా స్ప్రెడ్ అట్లాంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందా? వాళ్ళ పేరెంట్స్ అలాంటి ఇంటెన్షన్ తోటే నువ్వు చెయ్యకు అని చెప్పేసారు. చెయ్యకనామా చెయ్యని వెళ్ళిపోయిన తర్వాత మేము ఇద్దరం రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా రిపీట్ అదే అయింది వాళ్ళ ఇంట్లో. అయిన కంటెంట్ గురించి బోల్డ్ కంటెంట్ అన్నారుగా, బోల్డ్ కంటెంట్ కాదు మేము అంటే ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పినాం కదా. చెప్తే ఇలాంటి కంటెంట్ చేయకండి నార్మల్. ఇప్పుడు ఒకటి తమ్ముడు నేను ఏమంటున్నా, ఎవరైనా సరే 3 నెలలు ఫ్రీగా చేసింది అమ్మాయి, మొత్తం మీ తన డబ్బులు ఉన్నాయా లేదా అనేది సెకండరీ. రేపు పొద్దున నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, నేను ఆ ఓనర్లా చెప్తున్నా. రేపు పొద్దున నేను ఓనర్ని, రేపు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినా ఏదైనా బెనిఫిట్ అయినా, ఇప్పుడు నీకు నేను పేమెంట్ ఇస్తున్నా అంటే నువ్వు ఎంప్లాయీగా పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అవునా? ఆమెకు మీరు 3 మంత్స్ డబ్బులు ఇవ్వలే, అవునా? బెల్ట్ అయిన తర్వాత మీరు పక్కన పెడితే ఆమె ఏం చేస్తుంది? ఏదో ఎలిగేషన్ చేసి, నేనేం ఎలిగేషన్ చేయలేదన్న. కావాలంటే అంటే నేను మీరు అని ఎందుకంటున్నా అంటే ఛానల్స్ మీరిద్దరే ఫస్ట్ నుంచి బెల్ట్ చేసి నీ ఛానల్ కాబట్టి ఆ క్వశ్చన్ వేస్తున్నా. ఆ అమ్మాయికి అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మీరంటే ఇద్దరు ఓకే, మీకు గొడవ అయింది, సోకాల్డ్ ఏదో సంథింగ్ ఏదైనా జరగవచ్చు, మీరిద్దరు ఒక న్యూజువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారు, అది మీకు మిస్అండర్స్టాండింగ్ అయింది, అది ఓకే. కానీ ఆ అమ్మాయికి పేమెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. డబ్బులు వస్తున్నాయా లేదా అనేది సెకండరీ. అదంతా ఎవరైనా ఒక నెల చేస్తారు, మనం కొత్త ఛానల్ అది ఇదంటే ఒక నెల సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ చేయాలంటే ఒక ఆడపిల్లకి పర్సనల్ ఉంటాయి కదా. ఉంటాయి, చెప్పుకునేది అన్న, నాతో చెప్పుకునేది ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పుకునేది. ఇట్లా కంటెంట్ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది సృజన్, సో మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి అని అంటే ఓకే శిల్ప నేను చెప్తా అన్నకు, చెప్తా ఓకే అన్న కూడా మన నార్మల్ కంటెంట్ తీసుకుంటా పోదామని అని అంటే అయినా కూడా మళ్ళీ ఇదే కంటెంట్ రిపీట్. ఇప్పుడు ఈడ ఇట్లా డబ్బుల గురించి గొడవ వచ్చిందా? 1-2లో ఫినిష్ చేయి. డబ్బుల గురించి గొడవ వచ్చిందా? రెమో అనే వ్యక్తి ఆమె కమిట్మెంట్ అడిగిందని గొడవ వచ్చిందా? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఆమె వెళ్ళిపోయినప్పుడు అయితే డబ్బుల కోసం గొడవ అన్న. కమిట్మెంట్ వెళ్ళిపోయినాక అడిగిందా? ఉన్నప్పుడు అడిగిందా? ఆయన ఉన్నప్పుడు అడిగిందా? అడిగినప్పుడు నువ్వు పక్కన ఉన్నావా? ఆమె చెప్పింది నమ్మి అంటున్నావా?
ఆమె చెప్పిందన్న ఆమెని తప్పు పట్టాలని ఎవరిని తప్పు పట్టాలని చెప్తలేనన్న. ఆమె జెన్యున్ వ్యక్తి అన్న. నమ్మకంగా ఉంటే ఆమె కూడా నమ్మకంగా ఉండే వ్యక్తి. నేను ఇప్పుడు అమ్మాయిది తప్పనట్లా అంటే ఈ విషయమే నేను ఎందుకు అడుగుతున్నా అంటే చెడ్డ చికాకులు ఉంటుంది ఈ విషయాలు మాట్లాడితే. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇప్పుడు నెగిటివ్ అనేది నీకైనా ఆయనకైనా అమ్మాయిలకైనా మేజర్ ఎఫెక్ట్ రేపు పొద్దున వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళే పిల్లలు రేపు పొద్దున ఒక అమ్మాయి అబ్బాయిది ఎటువైనా నడుస్తుంది. ఇప్పుడు మీరు ఒక టాపిక్ అనేది తీసుకొచ్చి ఇప్పుడు మీడియా ముందు పెట్టారు, కమిట్మెంట్ అడిగిండు రేమో అని. ఏదో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చినాం కాబట్టి ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో చల్లుతున్నారా? కమిట్మెంట్ అనే ఉద్దేశం జెన్యున్గానే ఆయన ఎన్ని రోజుల కింద అడిగిండు, అడిగిన తర్వాత ఎన్ని రోజులు వర్క్ చేసారు ఆయన దగ్గర ఇది చెప్పు. శిల్పని కమిట్మెంట్ అడిగిన తర్వాత ఎన్ని రోజులు అంటే ఒక 1 monthకు ఎక్కువనే చేయవచ్చు అన్న మేబీ. అంటే ఆమె ఎట్లా అంటే ఓకే అడిగింది కదా ఈమె యాక్సెప్ట్ చేయలే, నార్మల్ అయిపోయిందనే వేలు ఉండే అంతే. ఎట్లా అడిగిండు అనుకుంటున్నాను కమిట్మెంట్ అడిగినట్టు? నేను లేకున్నాను, నాకు ఐడియా లేదు. నువ్వైతే ఇన్లే కదా, అది ఇన్లే అన్న, ఇన్లే కదా. మరి మీరు ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా తమ్ముడు, ఇది ఎట్లా బయటకు వచ్చిండు కమిట్మెంట్ అడిగిండని? నువ్వు వినలేదని నువ్వే అంటున్నావు అవునా? కమిట్మెంట్ అడిగిండనే సబ్జెక్ట్ అనేది ఇంటర్వ్యూలలో ఎట్లా బయటకు వచ్చింది? ఆమె ఫేక్ చెప్పాలన్న అవసరం కూడా ఆమెనే బయట పెట్టిందా? ఫస్ట్ ఆమెనే బయట పెట్టింది కమిట్మెంట్ అడిగింది నన్ను రేమో అని, ఆమెనే బయట పెట్టింది. నేను ఒకటి ఏమంటున్నా తమ్మి, ఇప్పుడు ఉన్న రోజులు అంతా బాగానే ఉన్నాం, కలిసి తిన్నాము, తిట్టుకున్నాము, అంతా బాగానే ఉంది. దీంతోనే అయిపోలేదు మొత్తానికి, రేపు పొద్దున ఏదో సందర్భంలో మళ్ళీ కలవచ్చు మనం. అవునన్నా. కానీ ఇదే ఎండ్ అయినట్టుగా ఇదేమైపోతుందంటే ఆల్రెడీ ఉన్న వ్యవస్థ మీద ఒక బ్యాడ్ పోర్ట్రేషన్ అనేది నడుస్తుంది. ఇంకా ఇట్లాంటి చిన్న కదా పెద్దది కమిట్మెంట్ అనేది. ఓకే ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేయలే కమిట్మెంట్, 1 month ఉందని మీరే అంటున్నారు అవునా? ఇప్పుడే బయటకు వచ్చి ఈ విషయం ఎందుకు బయట పెట్టింది అనుకుంటున్నాను కమిట్మెంట్ విషయం? ఎందుకంటే ఆయన బ్లేమ్ చేస్తున్నాడు ఏమనంటే నేను మిమ్మల్ని నమ్ముకొని ఇవన్నీ చేసినా నేను ఆమెను కమిట్మెంట్ అడగలేదని చెప్పిండు. ఈమె చెప్పిన తర్వాత ఆమె అనలేదు, ఆమె ఫేక్ చెప్తుందని ఈయన చెప్పిండు శేఖర్. అడిగింది నిజం అన్నప్పుడు నీకు ఎన్ని రోజులకు తెలిసింది కమిట్మెంట్ అడిగిండని? ఆమె కమిట్మెంట్ అడిగిన తర్వాత నాకు 10 days 15 days తర్వాత చెప్పింది. ఎట్లా చెప్పింది నీకు? నన్ను సృజన్కి ఇట్లా రూములు ఉన్నప్పుడు నువ్వు బయటకు పోయినప్పుడు ఈ విధంగా ఇట్లా అడిగిండు అని అంటే శిల్ప అది నీ ఇష్టము అని చెప్పి. నేను ఏమంటున్నా, కమిట్మెంట్ అనేది ఒక వర్షన్, ఇద్దరం రిలేషన్లో ఉందాం అనేది ఒక వర్షన్. రిలేషన్ అంటే లవ్గా కావచ్చు, అట్లా కావచ్చు. కమిట్మెంట్ అంటే యూజ్ అండ్ త్రో కావచ్చు, ఎనఫ్, అంతేనా? అంటే నేను లవ్ చేస్తున్న శిల్ప అన్నట్టు చెప్పిండా ఈయన నీకు చెప్పిన విధానం? లేదు నన్ను కమిట్మెంట్ ఇస్తావా నాకు అని అడిగినట్టు చెప్పిండా? కమిట్మెంట్ ఇస్తావా అని అడిగినట్టు అది ఒక్కటే అన్న. నీతో చెప్పిన తర్వాత నువ్వు అడగలేదా రేమోని? నేను అడగలే అన్న. అడగాలి కదా. ఎందుకంటే అడగలే అంటే నేను పెద్దోడు అన్న నాకంటే. అంటే నేనేమంటున్నా అన్న, ఇప్పుడు మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ నేను ఎందుకు అడగలేదు అని ఎందుకు అడుగుతున్నా అంటే ఒక బాండింగ్ ఉంది కదా మీ ఇద్దరి మధ్యలో. బాండింగ్ ఉన్నది అండ్ ఆయన నాకన్నా పెద్దవాడు వయసులో. దాన్ని నేను అది నువ్వు అడిగిన వాట కదా అని నేను అడగలేదు. ర్యాచ్గా అవసరం లేదు అన్న. నేను ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత అంటే అన్న ఆయన అది రెస్పెక్ట్ ఆయనకు అర్థం కాలే కావచ్చు. నేను మా ఇంట్లో కన్నా ఆయన ఎక్కువ రెస్పెక్ట్, ఒక సారు అన్న దానికన్నా ఒక అదో పీక్స్లో నమ్మేసినావు. ఆయన ఏదున్నా మాకు దేవుడు అన్న, అంతేనా? అంతే. ఆ స్టైల్లో నువ్వు వెళ్ళిపోయినావు. ఏది చేసినా ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడు శిల్ప చెప్పినప్పుడు కూడా శిల్పనే తప్పు అనుకున్నావా రేమో తప్పు అనుకున్నావా? మనసులో నీ లోపల అనిపించింది చెప్పు. ఫస్ట్ అయితే శేఖర్ అన్నది ఆయన అంటే అమ్మాయిలతో మాట్లాడే విధానంలో పక్క ఆయన అడుగుతాడని మాత్రం గ్యారంటీ ఉంటుంది అన్న. అంటే నేనేమంటున్నా తమ్మి, మాట్లాడే విధానం అంటే కొంతమంది క్లోజ్గా అంటే తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడే విధానం కావచ్చు. ఆయన ప్రాంక్ వీడియోలు చేసిన వ్యక్తి కాబట్టి కొంచెం ఆ ఫ్లట్టింగ్ టైప్ ఉండొచ్చు. అంటే మాట్లాడిన వాళ్ళు అందరూ అట్లా ఉంటారా? ఉండరు అన్న, ఉండరు. మరి ఆ మాటను పట్టుకొని మనము ఆయన మాట్లాడే విధానం బట్టి నమ్మినా అంటే ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇక ఇది పర్సనల్ లైఫ్స్ తీసే విధానం కాడికి వస్తుంది అన్న. అంటే నేను ఆయనతో ఉన్నా కాబట్టి ఓకే కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది. ఓకే, ఎప్పుడన్నా శిల్పతోని మిస్బిహేవియర్ చేసిండా నువ్వు ఉన్నప్పుడు? నేను ఉన్నప్పుడు అంటే నార్మల్గా అట్లనైతే ఏం నా ముంగనైతే ఏం చేయలేదన్న. చేయలేదు. నేను ఉన్నప్పుడు అందరం అంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి అందరం నార్మల్గానే క్లోజ్గా మాట్లాడుకునేవాడు ఉన్నారు. ఓకే, సృజన్ అనే వ్యక్తి కళ్ళతో చూసిందా చెవులతో విన్నదా?
ఫస్ట్ అయితే చూసింది నమ్ముతా అన్న, కానీ నన్ను ట్రస్ట్ అంటే నేను వాళ్ళతో జర్నీ చేసి ఉంటా కదా అన్న, వాళ్ళు చెప్పింది నేను ట్రస్ట్ అని వాళ్ళని నమ్మింది అనుకో, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతాను. శిల్పని నమ్మినవా, సృజన్ నమ్మినవా? సారీ, రెమోన్ నమ్మినవా? ఇద్దరే నమ్మినా అన్న. ఇద్దరు నమ్మిన, ఇద్దరు నాకు ఈక్వల్. అంటే ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు శిల్ప వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకొని ఎట్లా పెట్టుకున్నావు? ఎట్లా తెచ్చి పెట్టుకున్నా అంటే శిల్ప ఇప్పుడు మా దాంట్లో ఒక ఎంప్లాయీ లెక్క వచ్చింది అన్న, ఎంప్లాయీ లెక్క వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీ లాగానే థింక్ చేసారు కదా, ఎంప్లాయీ లాగానే థింక్ చేసినాం. అండ్ ఒక టీమ్ మెంబర్, ఒక ఫ్రెండ్ లెక్క అట్లా థింక్ చేసినాం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా ఛానల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఛానల్ దగ్గరికి పోతుంది. ఇది క్లారిటీ. ఓకే, ఇప్పుడు నువ్వైతే శిల్ప విషయంలో చెవులతో నిన్నాయా, కళ్ళతో చూసినాయా, రెండు కలిపి చూసినాయా? చెప్పింది నమ్మినా, అంతే కదా, చెప్పింది నమ్మి. ఓకే, అందులో చెప్పింది నమ్మొద్దని రూల్ లేదు, నమ్మాలని రూల్ కూడా ఏం లేదు. నీకు ట్రస్ట్ అనిపించింది, నమ్మిన. నీకు కొంచెం అది కూడా పర్సనల్ గా తెలుసు కాబట్టి ఓకే నమ్మిన. ఓకే, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఇచ్చినావా లేదంటే శిల్ప ఇచ్చిందా? ఫస్ట్ టీంలోకి వెళ్ళిపోయిన తర్వాత శిల్ప ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓకే, ఒక ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆమె మా గురించి ఒక్క చిన్న బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలే, అండ్ మా పేర్స్ కూడా యూజ్ చేయలే. నేను ఆ టీంలో చేసిన, ఆ టీంలోకి వెళ్ళి బయటకు వచ్చిన అనేది ఒక్కటే. కానీ మా టీం పేరు ఓన్లీ పేరు మెన్షన్ చేయవచ్చు, శిల్ప సుజ్ అనే పేరు మెన్షన్ చేయవచ్చు. కానీ ఆయన ఇప్పుడు నా పేరు కానీ ఎవరి గురించి అయితే బ్యాడ్ గా మాట్లాడలేదు కదా. ఈ కమిట్మెంట్ అనే పదం అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పింది, ఆమె చెప్పింది ఆ విషయం అనేది. ఫస్ట్ కమిట్మెంట్ అనేది అప్పుడు చెప్పలేదు అన్న. సెకండ్ ఇంటర్వ్యూ ఆమె ఇయ్యలే. ఇప్పుడు నేను ఎవరైతే సెకండ్ అమ్మాయిని తెచ్చుకున్నానో వాళ్ళిద్దరు ఒక ఈమె చేస్తుంది కాబట్టి ఆమెను అడుగుతుంది, శిల్ప నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావని ఇప్పుడు వచ్చిన అమ్మాయి అడుగుతుంది కదా అన్న. అడిగినందుకు ఆమె చెప్పింది, వీళ్ళిద్దరు నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు నన్ను కూడా ఇట్లా అడిగిండమ్మా అని శిల్ప ఈమెకు చెప్పింది, రీసెంట్గా వచ్చిన అమ్మాయికి చెప్పిన తర్వాత అప్పుడు ఇక ఓకే, అప్పటికి ఇక వీళ్ళ ఇద్దరి మధ్యలో ఈమెను కూడా అడిగి ఉండే. ఓకే, ఈమె కూడా ప్రాబ్లం అయింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అవును నీకు జరిగిన ప్రాబ్లమే నాకు జరిగింది అన్నట్టుగా అనేది మోటివేషన్ జరిగింది. ఓకే, అయిపోయిన తర్వాత ఓకే శిల్ప వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకున్న విషయం ఏంటి? ఏమన్నా అంటే శిల్ప వెళ్ళిపోయింది, మన ఛానల్స్ ఉన్నాయి కదా అన్న, ఇంకెవరినైనా తెచ్చుకొని చేసుకుందామనే థాట్ ఉండే మా ఇద్దరికి. థాట్ ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. అమ్మాయిని తీసుకొని వస్తే ఆ అమ్మాయి కొంచెం పేమెంట్ అడిగింది. ఏ అమ్మాయి? వేరే ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చిండే. తీసుకొని వస్తే ఆమె కొంచెం మనీ అనేది అడిగింది. అడిగినప్పుడు మా దగ్గర ఇద్దరు మర్దల్ క్యారెక్టర్ కాకుండా ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు ఆమె మనీ అడిగింది. ఏంటంటే ఆమె నా ఫ్రెండ్ లెక్క తీసుకొని వచ్చిండే. ఫ్రెండ్ లెక్క తీసుకొని వస్తే ఓకే, ఆమె మనీ అడిగిన తర్వాత నాకు మనీ సెట్ కాదు అనే థాట్లో ఈ శేఖర్ ఈయన ఉండే. ఉన్న తర్వాత ఇక సెట్ కాలే వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయిని ఆయన తీసుకొని వచ్చిండు, శేఖర్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. ఆమె మనీ అడిగే వరకు ఈయన ఇయ్యా అని వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో ఆమె వెళ్ళిపోయిన తర్వాత అట్లా నా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అప్పుడు శిల్ప వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఎవరు లేక ఆ అమ్మాయి కూడా వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ మీ మరదల్ని పిలవాల్సి వచ్చింది. మా మరదల్ని తెచ్చుకొని నేను వీడియోస్ అయితే అట్లా కంటిన్యూ చేసిన. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఈ క్రాషెస్ అని వచ్చిన తర్వాత ఇక సెట్ కాదు. ఓకే, మీ మరదలు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు? అమ్మాయికి పేమెంట్ మాట్లాడారా లేదంటే ఆమె టీంలో వన్ ఆఫ్ ద నంబర్ లాగా మాట్లాడుకున్నారా? పేమెంట్ అనేది ఇస్తా. ఇప్పుడు ఎవరైనా చేసేది ఒక పేమెంట్ కోసమే చేస్తారు అన్న. ఇప్పుడు నేను నమ్మినంత ఎవరు నమ్మరు, బయట వాళ్ళు వచ్చి చెయ్యరు ఫ్రీగా. 3 months తర్వాత నీకు ఇంత పేమెంట్ ఇస్తామని మాట్లాడుకొని ఉండే. ఈ అమ్మాయి కూడా 3 నెలలు వర్క్ చేయి బెల్ట్ అయితే 3 months తర్వాత పేమెంట్ స్టార్ట్ చేస్తాం. నీదైతే నువ్వైతే ఏదైతే యాక్టింగ్ చేస్తున్నావో మీరిద్దరు బావ మరదలు ఎవరైతే మీరు యాక్టింగ్ చేస్తున్నారో నీకు ఇంత పేమెంట్ ఇస్తాం 3 months తర్వాత, ఛానల్ బిల్డ్ అయిన తర్వాత ఇస్తామని చెప్పేసిన తర్వాత అంటే ఇక్కడ మీరు నాటకాలు చేసినట్టున్నట్టుంది. ఎట్లా? ఎందుకంటే ఆల్రెడీ శిల్ప వచ్చింది ఫస్ట్, ఆల్రెడీ ఛానల్ బెల్ట్ అయింది, మళ్ళీ ఈ అమ్మాయితో మళ్ళీ బెల్ట్ అవుడైంది అంటే అదే ఆయన చెప్పిండు అన్న. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని తీసుకొని వచ్చిన, ఈ అమ్మాయిని తీసుకొని వస్తే ఈ అమ్మాయికి నేను మాట్లాడాలి, ఈ అమ్మాయిని తీసుకొని వచ్చినందుకు నేను మాట్లాడాలి, కానీ ఆడ నేను మాట్లాడలే.
అన్న నువ్వు పెద్దోని కదా నువ్వు చెప్పు, నువ్వు చెప్పిందే నేను వింటా. అంటే ఊకే నాదే నడవనంటే నడవదు కదా అన్న, ఇద్దరం చేస్తున్నాం కాబట్టి ఓకే అన్న నేను తీసుకొని వచ్చిన నువ్వు మాట్లాడు అంటే. ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన తర్వాత నేనే మాట్లాడింది అనుకో అది ఆడ గలీజ్ అయిపోతుంది. అంటే నువ్వు తీసుకొని వచ్చినావు ఇంత పేమెంట్ ఇవ్వన్న అనేది ఆడ నన్ను తప్పు పడతాడు కాబట్టి నేను అన్న నువ్వు మాట్లాడు, నీ ముంగర తెచ్చిపెట్టినా, నువ్వేమని మాట్లాడతావు మాట్లాడని చెప్పేసిన. ఆయన 3 months తర్వాత ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను ఒప్పుకుందా అన్న. ఇక నేను తీసుకొని వచ్చిన చెయ్యమ్మా నాకు కష్టమవుతుంది, నా ఛానల్స్ ఇట్లా ఎంటీ ఉండిపోతున్నాయి అంటే ఓకే చేస్తా అని చెప్పేసింది. చేసిర్రు అయిపోయింది. ఆ శిల్ప కంటే ఎక్కువ ఈ అమ్మాయిని బోల్డ్ చూపించారు అనుకుంటారా, శిల్పని ఎక్కువ బోల్డ్గా చూపించిన అనుకుంటారా మీరు? శిల్పనే ఎక్కువ బోల్డ్ అయింది అన్న. శిల్పనే మా మరదలు వచ్చిన తర్వాత నేను ఆ బోల్డ్ కంటెంట్ తీయ అనుకున్నా కానీ మళ్ళీ ఇక అదే రిపీట్ అయ్యేది. తీయంలే ఏం కాదు మన ఛానల్లో వైపు అయితే అక్కడ ఏంటంటే మన ఛానల్స్ అని మాట్లాడే వరకు నేను చేసుకుంటూ పోయినా. అప్పుడే నాకు స్టార్టింగ్లోనే నీ ఛానల్స్ కాదు నా ఛానల్స్ అని చెప్పినా నేను ఈ ఛానల్స్ లోపలి పోకపోతుండే, ఈ కంటెంట్ తీయకపోతుండే, ఇదంతా నాకు ఈ తలకాయ నొప్పి ఉండకపోతుండే అన్న. తప్పు నీదే అంటాను నేనైతే. తప్పు నాది ఎట్లా అవుతుంది అన్న? నేను ఎందుకంటే అంటే నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటే కూర్చుందాము, సిట్టింగ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం, అది వరకు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎంప్లాయీ మేనేజ్మెంట్ కదా, అంటే నీకు ఇన్కమ్ సోర్స్ కావచ్చు, నువ్వు ఏం పని చేయట్లా, ఇదే పని కాబట్టి రేపు పొద్దున ఎందుకంటే సంత తొడబుట్టిన వాళ్ళకే క్రాషెస్ వస్తున్నాయి తమ్మి. ఇప్పుడు నువ్వేం నార్త్ ఇండియా నుంచి అయితే రాలే కదా, నువ్వు ఒక తెలంగాణ అబ్బాయివే కదా, ఇక్కడే కదా నీది, అవునా? ఎంతో కొంత ఉంటుంది కదా, ఏది చేసినా సరే అన్న ఓకే మనం మంచిగా ఉన్నాం. కానీ ఛానల్ మన ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి ఇద్దరు పొత్తులని ఎందుకు పేపర్ రాసుకోలేదు? పేపర్ అంటే నేను ఎక్కువ ఇట్లా పబ్లిక్లా నేను ఎవరితో మాట్లాడా అన్న. ఇట్లా ఇప్పుడు ఎవరన్నా వచ్చి బ్రో నువ్వు కదా అంటే నాకు మాట్లాడనీకి రాదు. నాకేందంటే పీస్ఫుల్, నా మైండ్ మొత్తం పీస్ఫుల్ అన్న. నేను ఎవరితో అంత మాట్లాడితే రిలాక్స్ ఉంటావు, ఏదన్నా ఇండిపెండెంట్ గా నా ఒక మైండ్ సెట్ నాకు చెప్పింది నేను వింటా. అప్పుడు నేను ఎవరితోటి అంత కలవ కాబట్టి ఈయనతోటి కలిసినందుకు ఈయన కూడా నాతో మంచిగా కలిసింది కాబట్టి ఇక అట్లా నాకు బ్యాండింగ్ అట్లా గుద్దిపోయింది. ఓకే మా అన్న అని నేను ఫిక్స్ అయిపోయినా మైండ్ లో. ఒకసారి విల్లా తీసుకున్నారు కదా మీరు అన్న, అవునా? మంచిగా కలిసిర్రు, విల్లా తీసుకున్నారు. అవునన్నా, విల్లా తీసుకున్నారు. విల్లాలో ఎవరెవరు ఉండేవారు? నేను అండ్ శేఖర్, రెమో శేఖర్ కొన్ని రోజుల తర్వాత ఎడిటర్ అండ్ ఇప్పుడు మా మరదలు. ఓకే, మరదలు మీరుండే వాళ్ళు పడుకునేది ఎవరి బెడ్రూమ్ వాళ్ళకు ఉండేదా ఎట్లా? 3 రూములు లెక్క ఉండేవి అన్న. ఒకటైతే సపరేట్ రూమ్ ఉండేది, ఒకటి ఎడిటింగ్ కోసం అనేది, ఒకటి కిచెన్ అండ్ అది. మీకు ఎడిటర్ కూడా ఉండేనా ఎడిటింగ్ చేయడానికి? ఎడిటింగ్ నేనే అన్న, ఎడిటింగ్ చేసింది అవన్నీ చేసింది నేనన్న. ఓకే, కష్టపడ్డావు, అంతా బాగానే ఉంది, అయిపోయింది. మళ్ళీ మరదలు ఏమని చెప్పి తీసుకొచ్చినావు మరి? ఏమన్నా బోల్డ్ గా చేద్దాం మన ఇద్దరం? లేదన్న, బోల్డ్ గానే శిల్ప పోయిన తర్వాత బోల్డ్ కంటెంట్ అనే థాటే లేదు నాకు. ఆ థాట్ లేకుండా ముద్దులు పెట్టుకునే వీడియోలు ఇవన్నీ కావాలని చేసారు కదా, ఇట్లా మీరిద్దరు ఇట్లా ఉండి ఇట్లా కావాలని చేసినాయి కదా. కావాలంటే మేమిద్దరం మా మరదలు నేను కావాలనుకుని మీరు రొమాన్స్ చేసుకుంటే ఆటోమేటిక్ కెమెరా పెట్టేటోడా? అంటే మేము ఎందుకు రొమాన్స్ చేసుకుంటాం అన్న? పబ్లిక్ లా వచ్చి ఇప్పుడు మీరు ఒక గోడ దగ్గర ఇద్దరు ఉన్నారు ఇట్లా పట్టుకున్నారు, అప్పుడు ఒక వీడియో తీసిరు, అది మరీ ఓవర్ బోల్డ్, అది మీ ఇష్టంతో తీసిర్రా ఇష్టం లేకుండా తీసిర్రా అంటున్నా? ఇష్టంతో కాదన్న, మీ మార్నింగ్ ఇట్లా చేస్తే రియాలిటీగా ఉంటుంది. మేము ఏదంటే ఓకే వీళ్ళు కపుల్సా, ఇది రియాలిటీగానే ఉండాలి అనే విధంగా మమ్మల్ని చేయమంటాడు, అట్లనే మేము చేసేటోళ్ళం. కెమెరా తీసేది ఎవరు? రెమో శేఖర్ అన్న, ఆయనే తీస్తుంటే. ఓకే, ఆయన కెమెరామెన్, మీరు యాక్టర్లు, మీరే ఎడిటింగ్ చేసుకుంటారు? ఎడిటింగ్ నేనే చేస్తున్నా. ఓకే, అయిపోయింది. ఈ అమ్మాయిని ఒక వీడియో తీసారు కూర్చొని, వద్దు సీను. అవునా? ఆ వీడియో అంటే ఆ అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుందని కానీ మీకు ఎఫెక్ట్ అవుతుందని అని అనుకోలేదా? అది ఆల్రెడీ ఎఫెక్టివ్ వాయిస్, అది వాయిస్. అవునన్నా, అంటే అది ట్రెండింగ్లో ఉన్నది చేయండి అమ్మా అంటే చేసినాం. ట్రెండింగ్ లేదుంటే అది చేస్తారు. ఇక్కడ విజయవాడలో మొత్తం వరదలు వచ్చినాయి, కొట్టుకొని పోయి ట్రెండింగ్ స్టోరీ, అందులో పోయి కొట్టుకోమంటే కొట్టుకోమంటే ఎట్లా పోతుంది? మీరు ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు, అంతా ఓకే, మీ మరదలు వచ్చింది. అవునన్నా, ఇప్పుడు రేపొద్దున మీకు ఎఫెక్ట్ అవుతుందన్న అది అర్థం కాలేదా? అంటే మీ మరదలే కదా, రేపొద్దున మీరు మంచిగా ఉండొచ్చు, లేదంటే నువ్వు వేరే అమ్మాయిని చేసుకోవచ్చు, లేదంటే మీరిద్దరే చేసుకోవచ్చు, లేదంటే అమ్మాయి వేరే అబ్బాయిని చేసుకోవచ్చు. రేపొద్దున ఇది అనేది ఎఫెక్ట్ పడుతుందని మీ ఫ్యామిలీకి తెలియదా, లేదంటే మీకు తెలీదా? ఇక నేను రిక్వెస్ట్ చేసుకుని నా ఛానల్స్ కదా వెళ్ళిపోతే మనకు కూడా మన మరదలే కదా, మా మరదలే కదా, సారీ
ఓకే నా ఛానల్సే కదా మా మర్దల్ని తీసుకొని చేయించుకుంటే నా ఛానల్స్ కూడా కొంచెం సక్సెస్ అవుతుంది అండ్ మేము బయటలో కూడా మళ్ళీ మేము ఏమన్నా చేసుకున్నప్పుడు మాకు కూడా కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది కదా అని నేను మా మర్దల్ని తెచ్చుకొని వీడియోస్ అయితే చేసినాం. కానీ ఎంతైనా మర్దలు కదా, అవునన్నా అంత బోల్డ్గా వెళ్ళిపోతే ఇట్లా మీది గట్టే విధానం కావచ్చు, చూపించే విధానం కావచ్చు. అదే అవునన్నా అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలలో కొన్నిట్లో ఏమని చెప్తున్నా తను అంటే ఇక్కడ నేను ఈ క్వశ్చన్లను ఎందుకు అడుగుతున్నా అంటే వీళ్ళు ఏది చేయమంటే అది చేసినప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తున్నారు, కమిట్మెంట్ అడిగినా ఇస్తారేమో, ఆ ఉద్దేశంతో అడగొచ్చు కదా. అంటే ఏం చెప్పినా చేస్తామని అంటే ఇక అట్లా అనుకుంటే ఎవరేం చేస్తారన్న. మేము ఒక బాండింగ్లో ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నాం. అదైనా మేము కంటెంట్ కోసం అదైనా నా మర్దల్ని ఒకరికి పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయాలని నన్ను ఎవరికి ఉంటుంది అన్న, ఎవరికి ఉండదు. అదే ఒక వ్యక్తి చెప్తేనే నేను ఓకే చెయ్యి మనదే కదా అనే థాట్లో ఓకే చేద్దాం అనే థాట్లో చేసిన. లాస్ట్కి ఇప్పుడు అంతా ఇప్పుడు చేసింది నేను, ఎడిటింగ్ చేసింది నేను, ఛానల్స్ నడిపించింది నేను. అంతా వానికి ఎడిటింగే రాదు, దీనిపైన కూడా నేను చెప్పుతా. ఇప్పుడు ఏంటంటే ఎడిటింగ్ సిస్టమ్ ఇచ్చి నేనే నేర్పించిన తర్వాత ఇప్పుడు నాకు హ్యాండ్ ఇచ్చి నన్ను అన్నాడు కదన్న. మీ అందరి ముంగట ఇది మీమ్స్ క్రియేటర్కు ఇది ప్రత్యేకంగా చెప్తున్నా అన్న. రీసెంట్ మీమ్స్ వాళ్ళకు నువ్వే చెప్పి ఆయన మీద మీమ్స్ చేపిస్తున్నావు అన్న విషయం వాస్తవం కదా? కాదన్న, నేను ఎందుకు చేపిస్తా అన్న. ఆడ ఇప్పుడు నేను పబ్లిక్ వాడు కెమెరా తీస్తాడు వాడు అని ఒక క్యాండిడేట్, ఆ మీమ్స్ చేసే క్యాండిడేట్ ఒక ఆయన లేదా రోలరు మాట్లాడిండు. నేను ఎవ్వరికి నేను ఒక నువ్వు ఫ్రెండ్ ఆయనకి ఎవరికన్నా ఎవరైతే రెమో శేఖర్ మీద వీడియో చేసిండో? లేదన్న, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. నేను ఒక ట్రోలర్ అన్న, నేను ఇప్పటికైనా చెప్తా. ఆయన కూడా ట్రోలర్గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లా కాదంటావు? కాదు, ఆయనది ఒక డిఫరెంట్. నీ మీద అంత ప్రేమ ఎందుకు గుట్టుకొచ్చింది అనుకుంటున్నావు ఆయనకి? అన్న ఆయన నాకు సపోర్ట్ చేయలే. మీరు ఇలాంటి కంటెంట్ తీస్తున్నారు, మీకేమన్నా అది ఉందా అని మా అందరిని తిట్టిండు. తీపిచ్చేది కెమెరామెన్ కాబట్టి కెమెరామెన్ ఫస్ట్ తిట్టిండు. తిట్టిన తర్వాత మమ్మల్ని తిట్టిండు. ఆయన తిట్టిన దానికన్నా వీడియోస్ చూడన్నా, లేకుంటే నీకు చూపెట్టమంటే చూపెడతా. ఆయన ఎంత నార్మల్గా తిట్టిరో మమ్మల్ని ఎట్లా తిట్టిరో చూపెడతా అన్న. మమ్మల్ని ఆ కాడికి వెళ్ళి అక్కడ పైదాకా కూడా తిట్టిరన్న. అయినా కూడా నేను ఓకే లే అని నార్మల్గా ఉన్నా. ఇప్పుడు ఒకసారి నువ్వు వీడియోలు చూడన్నా, ఇప్పుడు ఆ ఛానల్ ఓపెన్ చేసి మాదైతే ఏ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ కామెంట్ బాక్స్ ఆన్ అయి ఉంటుంది. అయినా ఎవరైతే కెమెరామ్యాన్ ఉన్నాడో అయినా వీడియో ఉన్నప్పుడు ఆయన ఫేస్ ఉన్నప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు లైవ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓహో, ఎవరైతే రెమో శేఖర్ ఉన్నప్పుడు ఆయన ఉంటే కామెంట్ బాక్స్ ఆఫ్ ఉంటాయి, మేము ఉంటే ఆన్ ఉంటాయి. కానీ అప్పటికి కూడా నాకు అర్థం కాలేదు. ఓకే అన్న మావి ఉన్నప్పుడు నువ్వు ఆఫ్ చేసుకుంటున్నావు కదా నీ ఫేస్ ఉన్నప్పుడు, మా ఫేస్ ఉన్నప్పుడు కూడా ఆఫ్ అన్న అంటే లేదురా ఆ కామెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు రా పబ్లిక్ అని అన్నాడు. అన్నాడు సరే అన్న నువ్వు ఉన్నప్పుడు కూడా మా ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా, మరి అవి చూసి కూడా ఎంజాయ్ చేస్తారు కదా అంటే ఇక సపోర్ట్ అయిపోతుండే. ఓకే కదా అని లైట్ తీసుకున్నట్టు. ఓకే అయింది గొడవ, డిస్కషన్ ఎవరిని పాస్కోడ్లు మార్చింది అనే గొడవ వచ్చిందని చెప్పి. అవునన్న, పాస్కోడ్లు మార్చింది, దాని తర్వాత ఏం జరిగింది? పాస్పోర్ట్ మార్చిన తర్వాత అన్న ఎందుకు మార్చినావు అని అడిగిన. నేను పోలీస్ స్టేషన్ పోకముందు వాళ్ళ ఫ్రెండ్సే, నా కూడా కాదు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటే మనం ఇట్లా పబ్లిక్లో బ్లేమ్ కాకటే ఎందుకు, మనది మనం కూర్చొని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది అనేది నేను చెప్పి ఒక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చోబెట్టి మాట్లాడినా. ఏమని మాట్లాడినా అంటే 2 ఛానల్స్ ఉన్నాయన్న, నువ్వు మనీ పెట్టినా అంటున్నావు, మనీ పెట్టలేదని నేను ఇప్పటికైనా ఎప్పుడు కూడా పెట్టిందని పెట్టలేదన్నా, పెట్టినావు నువ్వు లాస్ అయిందని అంటున్నావు కదా. సరే యూట్యూబ్ ఉంది, ఆయన రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ అమ్ముకొని ఉండే, ఆయన యూట్యూబ్ పర్సనల్ ఛానల్ అమ్ముకొని ఉండే. అమ్ముకుంటే కొంచెం మనీ వచ్చి ఉండే. అంటే ఆ విధంగానే అన్న నువ్వు మనీ లాస్ అయింది అంటున్నావు కదా, యూట్యూబ్ ఛానల్ అమ్ముకో. ఏ యూట్యూబ్ ఛానల్? నీదా? నాది సృజన్ సుజ్జు ఏదైతే ఛానల్ ఉందో యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ అమ్ముకో అన్న. దానిపైన 1-2 లక్షలు అట్లా వస్తాయి. వచ్చిన దాంట్లో నువ్వు నాకు ఇక ఇయ్యకన్నా అని చెప్పేసిన. ఫస్ట్ ఇస్తా అన్నాడు, ఇస్తా అన్న తర్వాత మళ్ళీ ఇయ్య అన్నాడు, అది సెకండరీ. ఛానల్ అమ్ముకొని ఆ పైసలు మొత్తం ఉంచుకో అని చెప్పేసిన అన్న. లాస్ అయింది కాబట్టి ఆ ఛానల్ ఉంచుకో అన్న అని చెప్పేసిన. 2 ఛానల్స్ ఉన్నాయి కదా అన్న, నా స్వార్థం కోసం నేను చూసుకోలేదు. ఒక ఛానల్ ఉంచుకో, ఒక ఛానల్ నాకి అన్న. అది కూడా ఆయనకే వదిలేసిన, ఏ ఛానల్ తీసుకుంటావా అని. ఇన్స్టా తీసుకుంటే ఆయన వ్యూస్ ఉండదు, యూట్యూబ్ తీసుకొని అమ్ముకో అని చెప్పేసిన అన్న. అంత మంచిగా ఇక నాతోటి కాదన్న, ఇక అంత మంచిగా చెప్పిన. ఓకే, మంచిగా చెప్పినావు. క్రాషెస్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనుకుంటున్నావు? క్రాషెస్ ఎందుకు స్టార్ట్ అయిందని అంటే 2 ఛానల్స్ అయినా తీసుకుంటా అన్నాడు.
అది ఇప్పుడు ఒకసారి నిన్న అడుగుతా అన్న, ఇప్పుడు 2 ఛానల్స్ నావి, నేను ఆయన దగ్గర రానప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటూ ఉండే. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కంటెంట్ తెచ్చి నా ఛానల్స్లో పెట్టిను. ఇప్పుడు అవి నా ఛానల్స్ అనుకుంటానా, ఎవరి ఛానల్స్ అనుకుంటా? నీ అనుకోవచ్చు, నాయ అనుకుంటా. ఇప్పుడు సరే నాయ అనుకున్నా, ఓకే అది నడిచిపోయింది, అంత అయింది. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఏదో ఒకటి పాస్కోడ్లు ఇప్పుడు నీ ఛానల్ కదా, నీ ఛానల్కు నీ మొబైల్ నంబరే వస్తుంది, నీకు లాగిన్ నీకు ఫోన్ చేసి ఓటీపీ అంతా నీకే వస్తుంది. నువ్వు నీ పర్మిషన్తోనైనా నీకు చెప్పకుండా చేయకుండా మార్చండి. నేనే అన్న మన ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా, ఇద్దరి దగ్గర ఉంటుంది. నా దగ్గర ఒక్క దగ్గర ఉండాలని నేను స్వార్థంగా ఎప్పుడు ఆలోచించలే అన్న. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇద్దరం చేస్తున్నాం కాబట్టి నీ దగ్గర పెట్టుకో అన్న, నా దగ్గర పెట్టుకో అంటే మధ్యలో ఎవరికి క్రాషెస్ రాకుండా నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలని చెప్పిన. అంత మంచిగా చెప్పినా ఇప్పుడు చెప్పిన తర్వాత క్రాష్ ఎందుకు వచ్చినాయి? బానే ఉన్నది కదా ఇదంతా, బానే ఉందన్న. ఈ ఛానల్స్ 2 తీసుకుంటా అన్నాడు అన్న. నీ కాదురా మొత్తం నాయే ఛానల్స్ తీసుకుంటా అని అన్నాడు. అట్లెట్లా అవుతుంది అని నేను ఒకటే మాట అన్నా అన్న, అట్లెట్లా అవుతుందా అని చెప్పేసిన అన్న. అట్లనే అవుతుంది, అది నా ఛానల్స్, నేను మనీ పెట్టినా అని అన్నాడు. ఇక మనీ పెట్టినా, మనీ పెట్టిండు, ఓకే కరెక్ట్ పాయింట్, మనీ పెట్టిండు. మరి నీకేమి ఇచ్చిండు అనే విషయం? నాకు నేను ఆయన దగ్గర చేసినందుకు రూపాయి అయ్యలేదు అన్న. ఓన్లీ ఫుడ్ పెట్టిండు ఆయనే కదా. ఫుడ్ పెట్టిండు. ఆ ఫుడ్ అయినా నేను ఉన్నప్పుడు తిన్నా, లేనప్పుడు తినలేదు అన్న. ఉన్నప్పుడు తిన్నా, లేనప్పుడు తినలే. ఇంట్లో కూడా తిన్నా, ఇంట్లో తిన్నా అన్న. ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే తిన్నా. వాళ్ళు రిచ్ అని చెప్పట్లే అన్న, నేను వాళ్ళు పేదవాళ్ళు. ఏదైనా కానీ రిచ్ కానీ మిడిల్ కానీ ఏదైనా మనం కడుపుకైతే తింటాం కదా. ఓకే నేను ఏమంటా తమ్ముడు, ఒక మాట, మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అవునన్న. మంచిగా ఉన్నంతసేపు రాసుకొని ఉండి కొంచెం క్రాషెస్ కాగానే బయటికి వెళ్ళి చెడు మాటలు మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? చెడు మాటలు అంటే నేను పోయి నా ఇంతటా నేను ఇయ్యలే అన్న. అయినా ఫస్ట్ చెప్పిన విధంగా ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియో రిలీజ్ చేసి ఉంటే అన్న దీనిపైన నాకు ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అయింది. ప్రాబ్లం కాగానే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినావు? పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళినా అంటే అవి 2 నా ఛానల్స్ అని ఆయన తీసేసుకుని పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాంలే, ఛానల్ నాకు కూడా ఉంటది కదా ఉద్దేశంతో పోయిన తర్వాత ఆడ ఏంటంటే కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాం చిన్న అని చెప్పేసి వాళ్ళు పోలీసులు. నేను ఇన్ని రోజులు ఈయన దగ్గర కంప్లైంట్ అక్కడికి ఇవ్వడానికి పోవడం, ఈయన చెప్పినా నేను పంజాగుట్ట పిఎస్కి వెళ్తున్నా అంటే ఇంటిచ్చి బెదిరించినవా? ఇంటిచ్చి బెదిరియలే. ఇప్పటికైనా నువ్వు కాంప్రమైజ్ అయితే అయిదామన్నా, నేను పోలీస్ స్టేషన్ దాకా నన్ను ఓనియకన్నా, పోలీస్ స్టేషన్ దాకా నన్ను ఓనియకన్నా, వీడియోలు డిలీట్ చేయు, ఛానల్స్ ఉంచుకో. అప్పటికైనా చెప్పిన 2 ఛానల్స్ ఉంచుకుంటావు, 2 ఛానల్స్ ఉంచుకో అని చెప్పిన. లాస్ట్కు ఆ వీడియోస్ నువ్వు నాకు రూపాయలే కాబట్టి నేను చేసిన వీడియోస్ అన్ని డిలీట్ అయ్యాయని చెప్పేసిన అన్న. అక్కడ కూడా మైనస్ స్వార్థమే చూసుకున్నాడు. ఇప్పుడు నేను నీ దగ్గర వర్కర్ అయిపోయినా అన్న. ఇక సరే వర్కర్ వచ్చినావు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలే అన్న. ఇక ఇక్కడ ఇనందుకు నేను పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తా అని తీసుకుపోయినా. అక్కడ కూడా ఎట్లా అంటే అన్న అన్న నీ ఎట్లుంటుంది అన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రిస్క్ ఉంటుంది, వీళ్ళు అందరు రావాలి, అదో పెద్ద పెంట అన్న అన్న లేదా అని చెప్పేసిన. అరే చిన్న నీకు వీడియోస్ డిలీట్ చేయమన్నావు కదా, అది డిలీట్ కావరా, డిలీట్ అయితే నా ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది, డిలీట్ చేయలేను అది ఇదని ఇక మాట్లాడుండే. కంప్లైంట్ ఇచ్చుకోరా అని చెప్పేసిండు అన్న. ఇచ్చుకో అని చెప్తే నాకు అది ఏంటంటే ఒక విశ్వాసం లోపల ఉంటుంది అన్న. కంప్లైంట్ ఇచ్చింది అనుకో ఆయన ఫ్యూచరు ఎంతో కొంత అయితే అది అయిపోతుంది, అంటే డ్యామేజ్ అవుతుంది. ఒక కంప్లైంట్ పడ్డది అంటే ఆయన పైన ఆడికి ఆయన కొంచెం మార్క్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అయినా సరే మళ్ళీ ప్రాబ్లం అయింది కదా. ఈ ప్రాబ్లం అనేది సృజన్ క్రియేట్ చేసిండా, రెమో క్రియేట్ చేసిండా? ఫస్ట్ అయితే రెమో శేఖర్ క్రియేట్ చేసిండు. ఓకే అంత బాగానే ఉంటాం, మీరు బాగానే ఉన్నారు. ఒక ఆడపిల్ల లైఫ్ తెచ్చి వీడియోల ముందు ఎందుకు పెడుతున్నారు అంటే ఏం చెప్తావు? నేనైతే ఒక అమ్మాయి గురించి ఇప్పటికైనా నేను నాతో చేసిన శిల్పని బ్యాడ్ అనలే, ఇప్పుడు మరదల్ని బ్యాడ్ అనలే, ఆయన తీసుకొచ్చిన అమ్మాయిని కూడా నేను ఎవరిని బ్యాడ్ అనలే. మీరు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో పోయి ఇప్పుడు అందుకేనా అంటే ఇంటర్వ్యూలో పోయి మీరు ఫస్ట్ వీడియో చేస్తేనే ఆయన ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసిండా, లేదంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసిండు కాబట్టి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు? ఇప్పుడు లైవ్ లో చూడన్నా, ఫస్ట్ ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చారో ఒకసారి చూడు. ఫస్ట్ ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను అన్నాడు ఎట్లా అంటే అన్నం పెట్టినోనికి ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ కొట్టిండు. నేను అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిండు, విశ్వాసం లేదనొచ్చు అట్లా అన్నాడు. అన్న తర్వాత నేను ఆడ ఏం చేసిన అన్న 2 ఛానల్స్ ఇచ్చేసి పక్కకు వచ్చిన. ఆయన పోలీస్ స్టేషన్ వీడియో రిలీజ్ చేసి నన్ను బ్లేమ్ చేసిండు. అన్ని నన్ను బ్లేమ్ చేసుకుంటా పోతే ఇప్పుడు నేను ఏం తప్పు చేయనప్పుడు నన్ను నా పైన బ్లేమ్ చేస్తున్నారు అంటే ఎవరికి ఏం కాదన్న. క్లారిటీ ఇచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఛానల్ కి పోయినా. ఆయన ఏదైతే ఛానల్ కి ఇచ్చిండో అదే ఛానల్ కి నేను ఇచ్చిన. ఆయన ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైతుందంటే ఛానల్ తో మీరు కుమ్మక్కై ఆ ఛానల్ వాళ్ళకి నేర్పించి వాళ్ళు మీకు నేర్పించి మీరు ఒకటై ఆయనను టార్గెట్ చేసినట్టుగా ఆయన చెప్తున్న విధానం. కానీ ఒక ఛానల్కి
అవసరం ఉండదు, ఒకరిని టార్గెట్ చేసి చేయాల్సినంత అవసరమే ఉండదు. కంటెంట్ ఏముంది, మీరు ఏం చెప్తారు అదే తీసుకోవడం మా బాధ్యత ఉంటుంది తప్ప ఏ ఛానల్ అయినా సరే ఎవరిని బ్యాడ్ చేయాలని చూడరు. మరి ఆయన పోర్ట్రేషన్ అట్లుంది. ఇప్పటికైనా నేను చెప్తున్నా అన్న, ఇప్పుడు నేను ఏదో చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నన్ను నమ్ము అని అంటలే. నువ్వు ఒకసారి రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ చూడు, నాది ఇంటర్వ్యూ చూడు, ఎవరి తప్పు ఆడ దెబ్బలు తిన్నది నేనన్నా, ఒక అమ్మాయితో దెబ్బలు తిన్నా, అన్నీ చేసింది నేను. అయినా నేను ఆయన దగ్గర రూపాయి తీసుకోలే, అంతా ఓకే. అయినా కూడా నేను ఆయన దగ్గర ఉన్నందుకు నా పైన ఇట్లా బ్లేమ్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అన్న, వాళ్ళకు నేను ఏదో చెప్పాలి కదా ఎవరి తప్పు ఎవరిది నిజమని. అది నేనేమంటున్నా, ఇదంతా పెంటంతా చేసుకోకుండా మీరిద్దరు కలుసుకొని మాట్లాడుకుంటే సద్దు మనగేది కదా గొడవ. సద్దు మనగేది అన్న, నేను చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టే చెప్పిన. ఫస్ట్ నేను అదే చెప్పిన అన్న, చెప్తే ఆయన వినలే. విన్నందుకు నేను పిఎస్ పోయినా, అక్కడ కూడా నేను లైట్ అయిపోయింది. తర్వాత మీరిద్దరు కలిసి మీ మరదలు మీరిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిరా? ఆయన ఇచ్చిన తర్వాత మేము ఇచ్చినాం అన్న. నేను ఏమంటున్నా, ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే రెచ్చగొట్టుకున్నట్టుందా, సద్దు మనకు కొట్టుకున్నట్టుందా? ఇది ఫస్ట్ ఆయన రెచ్చగొట్టిందన్న. ఇప్పుడు నేను ఆయనకు తెలియలేదు, పెండ తిన్నాడు ఆయన, నువ్వు తింటావా అంటే ఆయన రెచ్చగొట్టిందని ఇక నేను కూడా అంటే నా మీద బ్లేమ్ చేసింది కాబట్టి నేను ఏమంటున్నా, మీరు ఒకటి తమ్మి మీరిద్దరు మగపిల్లలే డిస్కషన్ చేసుకుంటే అది వేరే విషయం. అవునన్న, మధ్యలో ఒక ఆడపిల్ల ఉంది. అవునన్నా, పర్సనల్ విషయాలు ఎవరికి హక్కు లేదు. అవునన్నా, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఒక ఆడపిల్ల పర్సనల్ విషయాలు తీసుకొచ్చి 4 గోడల మధ్యలో ఉన్న తీసుకొచ్చి వీడియోల ముందు పెట్టే అది ఎవరికి లేదు. ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన నా పైన బ్లేమ్ చేసిన వాళ్ళే, నేను ఆయన పైన నిజాలు చెప్పిన వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా మరదలో, ఆమె పైన కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇట్లా అది అయింది ఇది అయింది, వాళ్ళు మరదల్సే కాదు కావాలని చేస్తున్నారు, ఆమెకు సో కాల్డ్ ఏదో అయింది. నా నోటితో నేను చెప్పలేనన్నా రీసెంట్ వద్దు కూడా, ఎందుకంటే ఒక ఆడపిల్ల టాపిక్ మనకు వద్దు కూడా, ఎందుకంటే పర్సనల్స్ అవి ఎట్లా అంటే అన్న, ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా అయిన ఉంటే నేను ఏం చేయలేనన్న. ఆయన నా పైన బ్లేమ్ చేసింది కాబట్టి నేను ఒక ఆయన ఇచ్చిన దగ్గరికి నేను పోయి నేను ఆయన పైన నిజాలు చెప్పిన. ఆ నిజాలు చెప్పినందుకు ఇప్పుడు మేము టీంలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. మా దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర పెద్ద ఛానల్స్. అంటే నువ్వు అనేది ఏంటంటే నేను బురద వెళ్ళొచ్చు కానీ ఆయన మా గురించి ఏం మాట్లాడుతుంటున్నావు అర్థం కాలేదు. ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు క్లారిటీ అని పోయినప్పుడు క్లారిటీ ఇవ్వాలి. అవునన్నా, నువ్వు పర్సనల్గా వెళ్తే ఎదుటోళ్ళు ఎవరైనా సరే, నేనేమంటున్నా, నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఓపెన్గా అడుగుతున్నా. నువ్వు వెళ్ళి మాట్లాడినావు, ఆయన కోపం వచ్చి ఆయన మాట్లాడినావు, మళ్ళీ పోయి నువ్వు మాట్లాడతావు, మళ్ళీ ఆయన మాట్లాడతాడు. మధ్యలో మీరిద్దరి మధ్యలో ఆడపిల్లల్ని బలి చేస్తారు కదా అంటున్నా. ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను ఎవరి టాపిక్ తీయలేను, ఆడపిల్లది. ఆడపిల్ల టాపిక్ ఎవరు తీయాలి, ఆయన తీసిండు. ఒకసారి మీరు ఇంటర్వ్యూ చూడండి. అయినా తీసిన తర్వాత నేను ఇప్పటికి కూడా దానిపైన ఏం రెస్పాన్స్ కాలే. ఒక్క అమ్మాయి పైన ఎవరిపైన రాలే. ఏంటంటే అది కమిట్మెంట్ మళ్ళీ దాన్నే రిపీట్ చేసి చెప్పలేను. సెకండ్ కూడా జరిగిందా? ఏదన్నా ఫస్ట్ జరిగిన శిల్పకు జరిగిందే, మన సెకండ్ అమ్మాయి కూడా సెకండ్ అమ్మాయికి కూడా అదే జరిగిందన్న. నీకు మళ్ళీ ఎవరు చెప్పారు? అది చెవులతో నిన్నావా కళ్ళతో నిన్నావా? కళ్ళతో చూసినా విన్నా, అండ్ దానికి ప్రూఫ్ కూడా ఉన్నది. ఓకే, అయిపోయింది మొత్తం. ఓకే, ఇప్పుడు సరే, ఆమె పర్సనల్ లైఫ్, ఆమె నీకు రిలేషనా సో కాల్డా నాకు కూడా సంబంధం లేదు, నాకు అవసరం లేదు సబ్జెక్ట్, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఓవరాల్గా? ఇప్పుడు ఏం లేదన్న, రీసెంట్గా నేనైతే టీంలోకి వెళ్ళిపోయా. ఇప్పటికైనా నేను చెప్తున్నా, లాస్ట్ నేను ఎవరిని తప్పు పట్టాలని అయితే నేను ఈ ఇంటర్వ్యూలు ఇస్తలేను. నా బాధ నేను చెప్పుకున్నా. పాత ఇంటర్వ్యూ అయినా ఈ ఇంటర్వ్యూ అయినా నా బాధ నేను చెప్పుకున్నా. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ ఓన్లీ నా ఇంటర్వ్యూ చూసి నన్ను పత్తిత్తు అనమని నేను అంటలే. ఆ ఇంటర్వ్యూ చూడండి, నా ఇంటర్వ్యూ చూడండి, చూసిన తర్వాత ఎవరిది తప్పు ఉందనేది ఒకసారి మీరు డిస్కషన్ చేసుకొని పబ్లిక్ చెప్తున్నాను. పబ్లిక్ ఇప్పుడు మీ గురించి వాళ్ళకి పనిపాట ఏం లేదు అంటే నేను డిస్కస్ చేసుకొని రెమో కరెక్టా లేదంటే ఈ తమ్ముడు కరెక్టా పబ్లిక్ అందరిని అంటలేను. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎవరేమో. అంటే నేను ఏమంటున్నా, ఎవడు ఇప్పుడున్న జనరేషన్లో తమ్ముడు ఎవరి గురించి అంత ఆలోచించే టైం ఎవరికి లేదు. బికాస్ ఆఫ్ నేను ఒకటే అడుగుతా, స్ట్రేట్ క్వశ్చన్, మీ పరువు మీరు తీసుకుంటున్నట్టు ఉందా లేదా? ఉందా? మీ ఇద్దరు పరువు తీసుకోకుండా ఓ ఇద్దరు ఆడపిల్లల లైఫ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టినట్టుందా లేదా? అవునా? మరి ఇంకా ఎందుకు ఆపేసుకుంటే అయిపోతుంది? అదే ఆ అమ్మాయిల టాపికే నేను ఇంతవరకు రెమో మాట్లాడినా, నేను రెమో కూడా చెప్తున్నా, రెమో మాట్లాడినా నువ్వు మాట్లాడినా మీ ఇద్దరికి ఛానల్స్ గొడవ. అవును, ఓకేనా? ఇప్పుడు తర్వాత మీ ఇద్దరు వెళ్ళి వచ్చారు, మీరిద్దరు ఒకసారి ఉండే మన వీడియోలు తీస్తురేమో అన్న కోపం మీద ఆయన మాట్లాడిండు, అదే చేస్తున్నాడు. ఈ విషయాన్ని అన్న అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఛానల్ రావాలని కొట్లాట పెట్టుకుంటున్నావా
ఛానల్ పోయినా పర్లేదులే నేను మనోని మొత్తం నాశనం చేయాలని కొట్లాడ నాకైనా నాశనం చేయాలని ఇంటెన్షన్ ఏం మరి ఏం లేనప్పుడు గొడవ ఎందుకు? ఇప్పుడు ఛానల్ నీకు వద్దనుకున్నావు, అవునవును అవునా? అవును. ఛానల్ వద్దనుకున్న తర్వాత గొడవ వచ్చిందే ఛానల్ దగ్గర. అవును. ఛానల్ ఇద్దరు పొత్తులు అనుకున్నారు, ఆయన తీసుకుంటా ఈయన అనేసరికి నీ కోపం వచ్చింది. అంటే ఆయన చేసిన దానికి నాకు అది వచ్చింది కదా అన్న. 2 ఛానల్స్ ఆయన తీసుకుంటా అంటే నాకు నా ఛానల్స్ కదా ఇట్లా లైట్ తీసుకున్నావా, ఇంకా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడైతే లైట్ తీసుకున్నాను. లైట్ ఆ ఛానల్ వద్దు, ఆయన టాపిక్ వద్దు, ఓకేనా? ఆ కథ అంతా అయిపోయింది అన్న. అయిపోయిన తర్వాత ఆయన మా పైన బ్లేమ్ చేసిండు కాబట్టి మేము ఒకటి చెప్పినాం, ఆయన మీద ఉన్నదే చెప్పినాం. చెప్పిన తర్వాత ఆయన మా పైన బ్లేమ్ చేసిండు. ఇప్పుడు ఆయన ఎన్ని బ్లేమ్ అనే వేసుకున్నా అన్న 100 పెట్టుకొని. అంటే మీరు చేసింది ఏంది? మేము చేసిందండి ఏంటంటే ఆయన నా బాధ నేను చెప్పుకున్నా ఇంటర్వ్యూలో. మరి ఆయనది కూడా బాధ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన బ్లేమ్ చేసిండని ఆయన ముద్ర ఎట్లా వేస్తున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా తమ్ముడు, ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంటే, నువ్వు చెప్పేదే జెన్యూన్ అని నేను నమ్మనికి లేదు, ఆయన చెప్పిందే జెన్యూన్ అని నేను నమ్మనికి లేదు. ఇప్పుడు ముద్రేసుడు కరెక్ట్ కాదు కదా. ఓవరాల్ గా ఏం కావాలనుకుంటున్నావు? ఈ ఇంటర్వ్యూతో మొత్తం డిక్లరేషన్ ఇచ్చే, మళ్ళీ ఇంకోటి మాట్లాడితే నేను మళ్ళీ కూర్చోబెడతాను, నిన్ను రేమోని తీసుకొచ్చి కూర్చోబెడతాను. ఓకే అన్న. ఇప్పుడు నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే అన్న, నేను ఆ ఛానల్స్ నుంచి వెళ్ళొచ్చిన. ఛానల్స్ తో నీకు సంబంధం లేదు, ఛానల్స్ కు నాకు సంబంధం లేదు. అండ్ నేను దాంట్లో నాకు ఇన్ని రోజులు నా ఛానల్స్ అని నేను చేసిన, నాకు రూపాయి ఇవ్వలే, నేను రూపాయి ఆశించలే. సరే అన్న, ఇప్పుడు లాస్ట్ చెప్తున్నా. ఆ లాస్ట్ కు ఏంటంటే నా ఛానల్స్ లో ఉన్న వీడియోస్ ని డిలీట్ చేసి క్లియర్ గా మొత్తం నేను డిలీట్ అంటే ఒకటి నేను ఒక మాట చెప్తా, అది ఛానల్ ఉన్నావు, ఛానల్ డిలీట్ చేసినా ఒకటే, ఛానల్ ఉన్న వీడియోలు డిలీట్ చేసినా ఒకటే, ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. ఇప్పుడు నీకు దానివల్ల ఇన్ని రోజులకు వెళ్ళింది, ఆ ఛానల్లో ఉన్న వీడియోలతో నీకు ఏం ప్రాబ్లం అవుతుంది? నువ్వు ఇష్టంతో చేసిన వీడియోలే కదా. ఇష్టంతో అంటే నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు ఛానల్ ఇయ్యలేదని డిలీట్ చేయమంటున్నావా? అవును, నా ఛానల్స్ నాకు ఇయ్యాలి, అది నా ఛానల్స్ కదా అన్న. నా ఛానల్స్ అయినప్పుడు అంటే నాకు వద్దు కదా అన్నావు కదా, అందుకు అద్దని అంటే ఆయన ఇయ్యకున్నప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఓపెన్ గా చెప్తాము. ఇప్పుడు నీకు ఛానల్ కావాలన్నా, ఇప్పుడు ఛానల్ ఇస్తే తీసుకోనికి రెడీ అన్న. ఇప్పుడు ఆయన ఇవ్వకుంటే లైట్ నేను లేపుకుంటా, నాకు లేపుకునే దమ్ము ఉన్నది. మరి ఇంకెందుకు గొడవలు ఎందుకు? ఇంకా లేపుకుంటాను. ఎందుకంటే నేను ఈ మాట, ఒకటే ఫ్యామిలీ కదా, అందరు ఒక కేటగిరీ కదా. ఈ రోజు గొడవ కావచ్చు, కానీ ఇంకో దగ్గర కలుస్తారు కదా మీ ఇద్దరు. కలుస్తామని నేను అది ఎందుకు మర్చిపోతున్నారా అంటున్నా. నేను అది కూడా చెప్పిన అన్న, మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నాము, ఇక్కడ కాకుండా ఇంకో ప్లేస్ కి పోయినప్పుడు అక్కడ కూడా ఒకరు ముఖం చూసుకుంటారు. ఈ పంచాయతీలన్నీ ఎందుకని కూడా చెప్పిన. ఆయన్నే గొడవ చేస్తున్నాడు అంటున్నావు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసింది ఆయన కదా అన్న. లేదు, శిల్ప అనుకుంటా. ఫస్ట్ శిల్ప మా పైన చెప్పలే అన్న, ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ ఎవరిపైన చెప్పలే. అమ్మ కమిట్మెంట్ అని ఆమెనే కదా చెప్పింది, అక్కడ చెప్పలేదు అన్న. నేను ఇంతకుముందు ఏమని చెప్పినా, రీసెంట్ గా ఒక అమ్మాయి వస్తే వాళ్ళ ఇంటర్వ్యూలలో కమిట్మెంట్ ముచ్చట రాలే, ఆమె ఇంటర్వ్యూలో ఏడా చెప్పలే మా పైన. చిన్న విషయం, మరి ఎందుకు పెంట చేసుకున్నారు దీన్ని తింపి? అదే ఎవరు చేసిరు అనేదే ఇప్పుడు నీకు చెప్తున్నా అన్న. ఫస్ట్ ఈయన ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఇవన్నీ బయటకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఏమని మా పైన బ్లేమ్ చేసిండు కాబట్టి మేము నిజాలు చెప్పినాం. ఆ నిజాలు చెప్పినందుకు ఇప్పుడు మా అమ్మాయి అయినా ఇంకా బ్లేమ్ చేసి చెప్తున్నాడు. ఒక్క వర్డ్లో చెప్పు, రెమో అనేటోడు మంచోడా చెడ్డోడా? అంటే చెడ్డోడా అని చెప్పా అన్న, మంచోడా అని చెప్పా అన్న. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆయన మంచితనం ఏందో తెలుసు, ఆయన చెడ్డతనం ఏందో తెలుసు. నేను మంచోడానా చెడ్డోడానా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. తెలివిగా ఏం లేదన్న, ఆడ నేను ఆయన దగ్గర ఉన్నా కాబట్టి నేను ఆయన దగ్గర చూసి. ఇంత ప్రేమ ఉన్నోడివి, నీకు అంత ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక బాండింగ్ ఉంది కదా. ఎందుకు ఇదంతా? ఇప్పుడు పుల్లగికి మీదేసి కిరోసిన్ పోసి అంటుకుంటుంటే పోయి నేనే బట్టేసిన అంటే ఎంతవరకు కరెక్ట్? ఏది డైలాగ్ నాకు అర్థం కాలే కాదు. ఇప్పుడు మంట పెట్టినవు, నేను పెట్టలే అన్న. ఇక గడిగే వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, నేను అందుకే ఆయన గురించి ఏమంటలేని అంటున్నావు. ఇంటర్వ్యూలు ఇచ్చేది ఇస్తున్నావు, బ్లేమ్ చేసేది చేస్తున్నావు. ఆయన నా పైన బ్లేమ్ చేసి ఆయన వేసేడమ్మా, తప్పు ఎవరిదన్నా ఒకరు ఉండాలి. ఆయన ఏం తక్కువ లేడు, ఆయన ఏలేను ఒక్కనే, నేను ఒక్కనట్లా. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిండు, ఆయన మాట్లాడాడు, ఆయన సైలెంట్గా ఉన్నా ఇక్కడ అయిపోయేది, నువ్వు సైలెంట్గా ఉన్నా అయిపోయేది. అంటే ఆయన బ్లేమ్ చేసినప్పుడు నేను ఎట్లుంటాను? నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు 1,00,000కు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి నేను నాది ఏందో చెప్పుకోవాలి కదా అన్న. ఇప్పుడు ఆయన ఫేస్ చూసి సపోర్ట్ చేయాలి అందరూ, నా ఫేస్ చూసి సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆ ఛానల్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన బ్లేమ్ చేస్తున్నప్పుడు నన్ను తప్పు పడతారు కదన్న. కూర్చొని మాట్లాడుకుంటే కూర్చొని మాట్లాడుకున్నా అన్న, మాట్లాడుకుంటే అయినా సాల్వ్ కాలే, కానీ దానికి నేనేం చేయలేదు. దానికి ఓవరాల్ గా ఏం చెప్తావు? ఓవరాల్ గా ఏం లేదన్న, మా మరదల పైన అయితే ఫుల్ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నాడు. అది ఇక అదైతే కరెక్ట్ కదా. నేను చెప్తున్నా కదా, ఒక ఆడపిల్ల గురించి బ్యాడ్గా మాట్లాడడం అంటే, ఉన్న వాస్తవాలు ఏదైనా మాట్లాడితే చెప్పలేం, కానీ ఒక ఆడపిల్లని ఇన్వాల్వ్ చేసి మీరిద్దరు కొట్లాట పెట్టుకొని వాళ్ళ పర్సనల్ లైఫ్లు తెచ్చి మీడియా ముందు పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఏం కావాలి, ఏం జరుగుతుంది? రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలు
అదైంది ఇదైంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నేను మా దగ్గర వచ్చిన అమ్మాయి నేనైతే ఒకటే చెప్తాను, మీకు గెలుక్కున్నది మీరే అని నేను అంటున్నా. కాదన్న, కాదు కాదు. నువ్వు చూడను ఒకసారి, ఇప్పుడు లైవ్ లో చూసి ఎవరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారో, ఎవరు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిరో అని ఒకసారి చూడు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, నేను ఇట్లా మాట్లాడుతున్నాగా, ఆహా రెమోనే ఇంటర్వ్యూ చేయించిండేమో అని అనేటోళ్ళు కూడా ఉంటారు. రెమోనే చెప్పినట్టు నీ యాంకర్ గానికి నీ పైసలు ఇచ్చిండు, అందుకే ఇంటర్వ్యూ చేసి మొత్తం రెమో కోసం. నేను అది కాదు, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ముంగటున్నావు కాబట్టి నేను 100 క్వశ్చన్లు అడుగుతాను. రెమో లేడు, రెమో రేపు పొద్దున వచ్చి కూర్చుంటే కూడా రెమోని కూడా అట్లనే అడుగుతాను. అడగన్నా ఎవరు, ఎందుకంటే లేనోడి గురించి కూర్చొని నువ్వు చెప్పే సోది అంతా ఎన్నుకుంటా నేను అదే అనే ఉద్దేశం నాకు ఇష్టం ఉంటుంది అట్లా. ఇప్పుడు ఓవరాల్ గా గొడవ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు, కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నావు? గొడవ ఎవరికైనా గొడవ పెట్టుకోవాలని ఎవరికి ఉండదు అన్న, అంత మంచిగా ఉంటే అందరికి మంచిదే. నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తే గొడవలే అవుతాయి. ఇంటర్వ్యూ నేను అన్న ఆయన ఇచ్చిందని నేను ఇచ్చిన, ఆయన ఇప్పుడు నువ్వు ఇచ్చినావు కదా, మరి ఆయన ఇస్తాడు, మళ్ళీ నువ్వు ఇస్తావా? ఆయన ఇస్తే నేను అన్న, ఇప్పుడు నువ్వు ఏంటంటే నార్మల్గా అడగనీకి నా బాధ ఏందో నేను చెప్పుకోనీకి నీకు ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి తప్పుగా మాట్లాడలే, తప్పుగా మాట్లాడినావు అనుకుంటే నేను అనలే, మాట్లాడొద్దు కూడా. మాట్లాడలే, నేను మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. నా బాధ నేను చెప్పుకున్నా, నేను నా ఛానల్స్ అనుకున్నా. సూపర్, ఇగో అయింది తమ్ముడు. నేనేమంటున్నా, నీ ఛానల్స్ ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, ఆడపిల్లల విషయాలు బయటికి తేకండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండి వస్తే ఓకే, కానీ పర్సనల్ గా సఫర్ అయితే రేపు పొద్దున చాలా పెద్ద దెబ్బ మీకే పడుతుంది. అమ్మాయిలకు పడుతుంది అన్న. అమ్మాయిలకి ఎట్లా పడుతుంది? అమ్మాయిలకి ఏదైనా అయితే మీ తాట తీస్తారు ఇద్దరిది. అదే నేను అప్పుడు ఎవిడెన్స్ విషయానికి వచ్చేసరికి గొడవ మీ ఇద్దరిది. ఈ ఇద్దరిట్లల్లా ఒక్క అమ్మాయి ఏమైనా వేసుకున్నా తాట మీ ఇద్దరిది అవుతుంది, ఒక్కది కాదు. నాకేం తెలియదు సార్, నేను మంచిగా ఉన్న అమ్మాయి నేను ఫ్రెండ్ అంటే నడవదు అక్కడ. ఎస్ సార్ నో, నేను అట్లా చెప్తున్నా. నేను మీకేదో జరగాలని కదా, ఏది ఉన్నా మంచిగా ఉండండి, మంచిగా. నెక్స్ట్ ఏంటి లైఫ్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదన్న, ఇప్పుడు రీసెంట్ గా నా టీం, నేను టీంలోకి వెళ్ళొచ్చి రీసెంట్ గా టీం బిల్డ్ చేసిన, అది టీంది కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో ఇంకొక కొద్ది రోజులలో ఆ టీం అనేది మీ ముంగడికి అందరికి తీసుకొని వస్తా. మంచి టీంను బిల్డ్ చేసిన, అండ్ కొన్ని సిరీస్లు కూడా ప్లాన్ చేసుకున్నా, కొన్ని స్క్రిప్ట్లు కూడా నా దగ్గరికి వస్తున్నాయి, మంచి కంటెంట్ తోటి. ఆ కంటెంట్ ఇప్పటికైనా చెప్తున్నా అన్న, అలాంటి కంటెంట్ తీస్తే పబ్లిక్ నాకు సపోర్ట్ చేయొద్దు, నేను చేయొద్దనే చెప్తాను అలాంటి కంటెంట్కు. సూపర్. ఇప్పుడు నేను మంచి కంటెంట్ తోటి, మంచి సిరీస్లతోటి వాళ్ళ ముంగడికి పోదామని అనుకుంటున్నా. సో ఇన్ని రోజులు నాకు ఎట్లా సపోర్ట్ చేసిరో, నన్ను చూసి అయితే నా యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టానో ఏదైతే సపోర్ట్ చేసిరో, ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఆయన ఇన్స్టా క్రియేట్ చేసుకున్నా, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిరో ఇలా కూడా అట్లనే సపోర్ట్ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఇట్లా ముంగడి తీసుకుపోవాలని, ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచి కొత్త ఛానల్ పెడుతున్నాడంటే తమ్ముడు, కొత్తగా మూవ్ అవుతున్నాడు. ఈ గొడవలు లేకుండా సాఫీగా ముందుకు వెళ్ళేటట్టు ఎవరైతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్స్ అవ్వాలనుకుంటున్నారో అలాగే సపోర్ట్ చేయండి. చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. రెమో బ్రదర్ ఏదున్నా ఒకటి చూసుకోండి, మీరిద్దరు మాట్లాడుకోండి తప్ప ఎవరి గురించో మధ్యలో గుంజేసి వీక్ పాయింట్లు అంటే మనం కలిసి ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం. అది ఎవరు నీది తప్పు అని నేను డిక్లరేషన్ చేయట్లా, ఆయనది కరెక్ట్ అని కూడా డిక్లరేషన్. ఏం జరిగింది, గతం ఏం జరిగింది అనేది మీ ఇద్దరికే తెలుసు కాబట్టి ఏదున్నా, ఎందుకంటే కోపాలల్లో కొన్ని సార్లు ఎవరైనా సరే, నేనైనా లూజ్ టాక్ మాట్లాడతా, లూజ్ టాక్ మాట్లాడుకుని బ్లేమ్ చేసుకుని దాంతో రేపొద్దున ఎన్నో అవుతాం, ఇద్దరు కలవాలని కోరుకుంటున్నా. ఏదున్నా మంచిగా చూసుకోండి. ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని షార్ట్ అవుట్ చేసుకుంటే అయిపోయేదానికి పర్సనల్ విషయాలు తెచ్చుకొని ఇంత పెద్ద రచ్చ చేసుకోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ తమ్ముడు కూడా అదే అంటున్నాడు, వాస్తవంగా అన్న నీ గురించి జెన్యున్గానే మాట్లాడేది అనిపించింది నాకు. ఎందుకంటే ఛానల్ గురించి కావచ్చు, ఏదైనా ఓపెన్గా చెప్పిండు. తెలిసి తెలియక ఆయన మిస్టేక్ చేయొచ్చు, లేదంటే నువ్వు లూజ్ టాక్ మాట్లాడినావు, ఆయన మాట్లాడినా, ఏది మాట్లాడినా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకసారి ఛానల్స్ గురించి ఏదో డిక్లరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది అనుకుంటావా నువ్వో మాట ఆయన మాట అంటే పెరుగుతూ ఉంటుంది తప్ప ఇది తగ్గదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.